ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदादिस्वापदान्तं वन्देऽहं श्रीगुरो श्रीयुतापतकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगना श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांत राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता श्रीवासदि गौर हरे कृष्णा 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 हरे 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 राम राम हरे। హరే కృష్ణ. మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 5వ అధ్యాయం నారదుని ద్వారా వ్యాసదేవుడికి భాగవతోపదేశం అన్న అధ్యాయంలో 7వ శ్లోకం వరకు మనం చర్చించాం. మనం ఇందులో చర్చించిన దాంట్లో మనం గురువుని ఏ విధంగా మనం సహాయాన్ని అందించాలన్న విషయాన్ని మనం చర్చించాం. ఏ విధంగా గురువుని ఆయన యొక్క గొప్పతనాన్ని మనం విశ్వసించాలి, ఆయన యొక్క నైపుణ్యాన్ని మనం గుర్తించాలి. ఆ గుర్తించడం ద్వారా మనం ఆయన మీద సంపూర్ణ విశ్వాసంతో మనం మన యొక్క సమస్యని నివేదన చేయాలనే విషయాన్ని మనం ఇందులో చర్చించాం. అదేవిధంగా వేదవ్యాసుడు కూడా నారదుని ముందు అదే విషయాన్ని వ్యక్తపరిచాడు. దాన్ని విని నారదుని వేదవ్యాసునికి భాగవతోపదేశం అంటే ఉపదేశం చేస్తున్నాడు. మంచి ఏం చేస్తున్నారంటే ఈ రోజు మనం చర్చించాం. అది 8వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు వేదవ్యాసుడికి నారదుని ఉపదేశం చేస్తున్నాడు. ఇప్పుడు 8వ శ్లోకం. శ్రీనారద ఉవాచ భవతానుదిత ప్రాయం యశో భాగవతో మలం ఏనైవాసౌ న తుష్యేత మన్నే తద్దర్శనం కిలం. నారదముని పలికెను,
ఉదాత్తములను అమలములను అయిన శ్రీకృష్ణ భగవానుని వైభవములను నీవు వాస్తవముగా కీర్తించలేదు. భగవాన్ని దివ్యేంద్రియములను సంతృప్తపరచజాలనటువంటి తత్వము నిరర్ధకమైనదిగా భావింపబడును. అంటే భగవంతుని యొక్క వేదవ్యాసుని యొక్క రచనలో ఉన్న లోపాన్ని చిన్నగా చెప్పేశారు. ఏమని? ఉదాత్తములు అంటే ఉత్తములు, ఉదాహరణలో ఉత్తమైన ఉదాత్తములు అంటే అర్థం ఏంటంటే ఉత్తమమైన ఉదాహరణ కలిగింది అన్నాయి. ఉత్తమమైన ఉదాహరణలను కలిగింది. అలాగే అమలములు ఎటువంటి మలినం లేనిది, అటువంటి భగవాన్ వైభవాలను నువ్వు కీర్తించలేదు అని చెప్పారు. భగవంతుని ఇంద్రియాలను సంతృప్తిపరచినటువంటి ఎటువంటి కార్యమైనా సరే, భగవంతు ఇంద్రియాన్ని సంతృప్తిపరచడం అంటే అర్థం ఏంటంటే వాడికి ఆనందం కాదు, అంటే భగవంతుని గుణగానం చేయనట్టు, భగవంతునికి ఆనందాన్ని కలిగించినటువంటి ఎటువంటి కార్యమైనా సరే. ఇక్కడ తత్వం నువ్వు రచన చేసేవాడి రచన, నీ తత్వం, నీ రచన నిరర్థకమైంది, అర్థం లేనిది. నిరర్థకం, అర్థం కాబట్టి అర్ధరహితం అయిపోయింది, అర్ధరహితంగా భావింపబడింది. అంచేత నువ్వు చాలా మంచి రచన చేసావు. ఇంతకుముందు ఆ విషయాన్ని నారదముని కూడా చెప్తాడు, నువ్వు మహాభారతాన్ని రచించావు, చాలా శ్రేష్టమైనది అది, అటువంటి కార్యాన్ని ఎవరు చేయలేరు, అటువంటి గొప్ప కార్యాన్ని చేసావు అని చెప్పి. కానీ దాంట్లో నువ్వు భగవంతుని యొక్క గుణగానాన్ని నువ్వు కీర్తించలేవు. అంచేత అది అర్ధరహితమైపోయింది. అంచేత అంటే నువ్వు లోక జనులకి అందరికీ సంతృప్తి పరచాలనే భావంతో చేసావు, కానీ ఆ సంతృప్తిని ఇవ్వడానికి అవసరమైన ముడి పదార్థమైన భగవంతుని స్తుతి అన్నది జరగలేదు, భగవంతుని లీలల వర్ణన అనేది జరగలేదు. అంచేత అది భగవంతుడికి జనులుగా ఆ తృప్తిని ఇవ్వదు. అందుకనే భగవంతు స్థితి లేని సిద్ధాంతం తృప్తిని ఇవ్వదు అన్నది ఈ శ్లోకం తర్వాత ఇది నీతి మనం నేర్చుకోవాల్సింది. భాష ప్రభావం చెప్తాను. జీవాత్మ పరమాత్మతో గల నిత్య సంబంధము నిత్య యాజమాన్యతో నిత్య సేవలో గల సహజ సంబంధం వంటిది. పరమాత్మకి ఆత్మకి మధ్య ఉన్న జీవాత్మ మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది? యజమానికి సేవకుడికి మధ్య ఉన్న సంబంధం. కానీ ఈ సంబంధం మనకి జీవుడికి ఉన్న సంబంధం నిత్యం కాబట్టి అది కూడా నిత్య సంబంధం. అంటే ఎన్నటికీ కూడా ఆయన నిత్యము యజమాని, జీవుడు నిత్యము సేవకుడు. అది సహజమైంది. ఏదో మనం సహజమైన దీన్ని మనం ఇప్పుడు బలవంతాన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. యాక్చువల్గా అనుకోవచ్చు, చాలా మంది చూస్తే అలాగే అనుకుంటుంది, భక్తితో చేస్తే భక్తి అంత బలవంతం, టీలు కానీ బలవంతం మానేపించేస్తారు, బలవంతాన్ని లెగాల్సి వస్తుంది, ఉదయాన్ని లెగాలి, బలవంతం లెగుస్తున్నాం మనం ఉదయాన్ని. ఇలా ఎవరు లెగుస్తారు? 20 సంవత్సరాలు అభ్యాసం చేసిన తర్వాత కూడా నాకు ఈ ఉదయం లెగాలంటే కష్టం, తప్పదు కదా అని లెగుస్తున్నాం. అందరికి ఈ డ్రెస్సులు వేసుకున్నాను, అందరూ నన్ను అబ్జర్వ్ చేస్తుంటారు, ఏమనుకుంటారు, నేను వెళ్ళకపోతాను ఉద్దేశం మీద లెగుస్తున్నాను తప్ప, లేకపోతే నేను లెగడానికి నాకు ఇష్టం లేదు. కానీ నిజానికి ఇది మన సహజ స్థితి, ఉదయం లెగడం అన్నది. ఎలాగైతే మద్యపానానికి అలవాటు పడినవాడు తన సహజ స్థితి మద్యం సేవించకుండా ఉండలేడో, మద్యం సేవించకుండా ఉండడం అనేది సహజ స్థితి. అలాగే టీ కాఫీ తాకుండా ఉండడం అనేది సహజ స్థితి. ఎప్పుడైతే మనం టీ కాఫీ అలవాటు పడిపోయామో ఆ టైంకి ఆ టీ వెళ్ళకపోతే మనం పండలేం.
అది మన సహజ స్థితి కాదు. సో అదే విధంగా మన సహజ స్థితి ఏంటంటే భగవంతుడికి మన సేవకులం అన్న విషయం ఎప్పుడు గుర్తుంచుకోవడం మన సహజ స్థితి. అది మర్చిపోయి మనం ఇన్ని రోజులు యజమాన తత్వాన్ని మనం అవలంబించుకోవడం ఉండడం వల్ల ఇప్పుడు అది చెయ్యాలంటే అది కొత్త అయిపోయింది. కొత్తగా మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది, కొత్తగా మళ్ళీ చేయాల్సి వస్తుంది. కానీ నిజానికి అది భగవంతుడు నిత్యం యజమాని, మన నిత్య సేవకులు అన్న విషయం అది మన సహజ స్థితి. కానీ మర్చిపోయి మనం ఆ పోస్ట్లో మనం ఎప్పుడు ఊహించుకుని దాన్ని ప్రయత్నించి మనం నిజంగా సేవకులు అన్న విషయం మర్చిపోయాం. దాన్ని ఇప్పుడు బలవంతాన నేర్చుకోవాల్సి వస్తుంది ఈ భక్తి సాధన ద్వారా. అందుకనే విద్వత్ సంపన్నుడైన వ్యాసదేవుడు అనేక వైదిక గ్రంథం రచించి ఉండెను, వేదాంత సూత్రము కూడా పొందుపరచును. కానీ అవి వాజ్మయంతో ఏ గ్రంథము కూడా ఏ గ్రంథము కూడా శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్షంగా కీర్తించటకు రచింపబడలేదు. వేదవ్యాసుడు ఎన్నో రకాలైన గ్రంథాలు రచించాడు, వేదాంత సూత్రాలు రచించాడు, కానీ ఎక్కడ కూడా శ్రీకృష్ణ భగవాను ప్రత్యక్షంగా కీర్తించే అటెంప్ట్ జరగలేదు. భగవానుని ప్రత్యక్ష కీర్తనం లేని ఎడల పరతత్వంపై జరిపడి పరమార్థిక చర్చలు కూడా శుష్క కల్పనలుగా భావించబడి ఆకర్షణీయంగా నిండును. అది ఎప్పుడైతే భగవంతుడి యొక్క లీలల కోసం ప్రత్యక్ష చర్చ జరగదో అప్పుడు ఏమవుతుంది? పరతత్వం అంటే ఆత్మ సాక్షాత్కారం, పరతత్వాన్ని తెలుసుకునే దాటిలో ఆ చర్చలన్నీ కూడా మొక్కుబడి చర్చలు అయిపోతాయి, మొక్కుబడి ప్రస్తావనలు అయిపోవడం వల్ల అవి ఆకర్షణీయంగా ఉండదు. ఇప్పుడు ఎవరైనా సరే మీటింగ్ పిలిచి సీరియస్ తెచ్చుకుంటే అన్ని చేస్తే మనకు కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు ఏంటి అని. సో అదేవిధంగా ఎవరైతే పరతత్వాన్ని తెలుసుకోవాలన్న వారికి ఇది ఆకర్షణీయంగా ఉండదు. అందుకే నెక్స్ట్ పారాగ్రాఫ్, వేదాంత దర్శనం రచించిన స్వయంగా వ్యాసదేవుడే. ఆ విధంగా తాను రచయిత అయినను అప్పటికప్పుడు అతడిప్పుడు వ్యాకులతను పొంది ఉన్నాడు. కావున రచయిత అయిన వ్యాసదేవునిచే ప్రత్యక్షంగా వివరింపబడిన అట్టి వేదాంతమును శ్రవణం చేయవారు, అధ్యయనం చేయని వారు దివ్యాలను పొందగలరు. రచయిత ఎవరైతే రాశాడో ఆ రచయితే ఆనందంగా లేకపోతే ఇప్పుడు మరి రచయిత రాసిన దాన్ని చదివిన వాడు కానీ లేదంటే విన్నవాడు కానీ ఏ విధంగా ఆనందంగా ఉంటుంది కదా. అంతేదా? అందుకనే ఇంత రచన చేసిన తర్వాత కూడా వేదవ్యాసుడు ఆనందంగా లేడు. మరి అటువంటి దాన్ని చదివిన తర్వాత మనం మాత్రం ఏం ఆనందంగా ఉంటాం? ఉండలేము. అదే చెప్తున్నాడు. ఇంకా నువ్వు దాన్ని రాయకపోవడం వల్ల, కృష్ణుడి యొక్క లీలలు నువ్వు స్తుతి చేయకపోవడం వల్ల నువ్వు ఆనందంగా లేవు. నువ్వే ఆనందం లేనప్పుడు మరి జనులు ఏ విధంగా ఆనందంగా ఉంటారు, చదివిన వాళ్ళు ఏ విధంగా ఆనందంగా ఉంటారు అని చెప్పి అక్కడ చెప్తున్నారు. అదే విశ్వనాథ చక్రవర్తి గారు చెప్తారు, మీరు భగవంతుని నిష్కలంకిత మహిమల గురించి ఎక్కువగా వర్ణించలేదు. అన్ని ఇతర రూపాల కంటే భగవంతుని రూపం యొక్క ఉన్నత స్థానాన్ని, అతని లీలల యొక్క మరియు భక్తి యొక్క ఆకర్షణీయతని మీరు ఎక్కువగా ప్రస్తావించలేదు అని చెప్పి చెప్తారు. అంటే మీరు రచన చేశారు కానీ ఏమని చెప్తున్నాడు? భగవంతుడి యొక్క లీలల యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క రూపం యొక్క ఉన్నత మిగతా రూపాలన్నిటికంటే, దేవతలు అయిన అన్ని రూపాల కంటే భగవంతుడి ఉన్నత స్థితిని మీరు ప్రత్యేకించి వివరించలేదు. అందుకనే వైభవంలో వాస్తవంగా కీర్తించలేదు అని చెప్పి రాస్తున్నారు. వాస్తవంగా అంటే
ఏదో రాశాం కానీ ముఖ్యమంత్రికి ఏదో ప్రస్తావన వచ్చేది కానీ ప్రత్యేకించి ప్రస్తావన చేయలేదు అన్నది చెప్తున్నారు. నెక్స్ట్ యథా ధర్మ దయశ్చాబ్దా మునివర్యాను కీర్తతాః తథా వాసుదేవస్య మహిమాయను వర్ణితః. వ్యాసదేవుని రచనలోని లోపాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. ఏంటి? ధర్మాబ్ధి చతుర్విధ ఫల పురుషార్థంలో నీవు విస్తృతంగా వర్ణించినను దేవదేవుడైన వాసుదేవుని మహిమను మాత్రము సమగ్రముగా వర్ణింపలేదు. పురుషార్థాల కోసం చక్కగా వర్ణించారు మీరు, కానీ వాటిని ఎంత విపులంగా ఎంత ఎక్కువగా ప్రస్తావన చేశారో అంత గొప్పగా భగవంతుడి యొక్క మహిమను మాత్రం మీరు వర్ణించలేదు. అది మీ రచనలో ఉన్న లోపం అని చెప్పారు. ఇది వాసుదేవుని యొక్క రచనలోని లోపం. భాష్యంలో ప్రభుపాదులు చెప్తున్నారు, వ్యాసదేవుడు తాను రచించిన వివిధ పురాణములలో దేవదేవుడైన శ్రీకృష్ణుని కీర్తనము ప్రయత్నపూర్వకంగా వదిలివేయటయే అతని వ్యాకులతకు మూల కారణమై ఉన్నది. ఆయన ప్రయత్నపూర్వకంగా అంటే మరీ ఎక్కువగా చెప్తే జనాలు ఎక్కువ చదవరు అన్న భావం మీద వదిలేసారో మరి ఏదో మొత్తం మీద ఆయన ఆ విధంగా దాన్ని వదిలిపెట్టడమే ఆయన యొక్క అసంతృప్తికి కారణం, మూల కారణం అని చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవాన్ వైభవములకు సంబంధించిన వర్ణనను లాంఛనంగా అతడు తెలియజేసిన విషయములు నిత్యమే అయినను ధర్మము, అర్థము, కామము, మోక్షములను వర్ణించినంతగా వాటిని అతడు వర్ణించలేదు. అట్టి పురుషార్థులు శ్రీకృష్ణుని భక్తియుక్త సేవతో పోల్చో అత్యంత న్యూన్యమైనవి. ఓకే, అంటే పూర్తిగా భగవంతుడి కోసం ప్రస్తావన చేయలేదని కాదు, చేశాడు. కానీ ఈ ధర్మార్థ కామ మోక్షాల కోసం ఎంత విశ్లేషంగా ప్రత్యేకించి వివరించాడు ఆ విధంగా కృష్ణ యొక్క లీలల్ని, వైభవాల్ని ఆయన వర్ణించలేదు. కానీ నిజానికి కృష్ణుడి యొక్క లీలల శ్రవణం ముందు కానీ, కృష్ణ యొక్క లీలల కీర్తనం ముందు కానీ, కృష్ణ యొక్క లీలల స్మరణం ముందు కానీ ఇప్పుడు పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్షాలు అర్ధరహితం, నూన్యములు అంటే చాలా తక్కువ స్థాయి ఉన్నాయి. ఆ తక్కువ స్థాయి ఉన్న వాటిని మనకి ఎక్కువగా వర్ణించాడు. నిజమైన ఆనందాన్ని ఇచ్చే కృష్ణ భగవాన్ లీలల్ని తక్కువగా వర్ణించాడు. అంచేత ఆయన సంతృప్తి పొందలేకపోతున్నాడు. ఒక వ్యక్తికి ఏదైనా ఒకటి ఇష్టమైన పదార్థం ఉన్నప్పుడు దాన్ని మనం పెట్టకుండా మిగతా అన్ని పెట్టినా ఆయన అంతగా ఇష్టపడి తెలియలేడు. ఎప్పుడైతే దాన్ని ఇండియాలో ఉన్నవాడు బయటకు వెళ్ళేవాడు, అక్కడ ఫారెన్కి వెళ్తే ఫారెన్లో అన్ని ఎన్ని రకాల పిజ్జాలు పెట్టినా ఏనా పప్పు అన్నమో లేదా అది చూసేటప్పటికి వచ్చే ఆనందం ఆ పిజ్జాల దగ్గర రాదు. తినాలంటే తింటాడు, తప్పదు కాబట్టి అన్నట్టుగా. కానీ ఎప్పుడైతే ఇండియన్ కూర లేదా సాంబార్ అటువంటి పెట్టాడు పని పొంగిపోతాడు. సో అదేవిధంగా ఇవి ధర్మార్థ కామ మోక్షాల కోసం ఎంత వివరణ చేసి ఎన్ని చేసినాడు కానీ అవన్నీ భక్తి ముందు ఎందుకు పనిచేయు. అంటే భక్తి నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. అటువంటి నిజమైన ఆనందం ఇచ్చేదాన్ని తక్కువగా ప్రస్తావన చేసి లోకానికి నచ్చుతుందన్న ఉద్దేశం మీద లోకానికి ఏది నచ్చుతుందో దాన్ని ఎక్కువగా వర్ణించడం వల్ల ఆయన కారణమయ్యాడు. ఈ రోజులో చాలా మటుకు అదే జరుగుతుంది. చాలా మటుకు ఎక్కడైనా సరే ఈ జ్ఞానోపదేశాలు కానీ ఇవన్నీ ఏం చూసినా సరే ఎవరు కూడా నిజాన్ని ఏం చెప్పాలని ఎవరు చెప్పడం లేదు. లోకానికి ఏది నచ్చుతుందో అదే చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉందంటే ఏది కూడా మనం నమ్మలేము. వాళ్ళు ఎక్కడ వీడియో తీసి ఎక్కడ పెడుతున్నారో తెలియదు, ఏ ఎడిటింగ్ చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే వాళ్ళకి నిజం చెప్పడం కంటే జనాలు నచ్చింది చెప్పాలి కదా.
జనాలు నచ్చితే చాలు, వాళ్ళు వ్యూస్ వస్తే చాలు, అదే ఉద్దేశం తప్ప వ్యూస్ రాకపోయినా వాళ్ళు నిజం చెప్పాలన్న ఉద్దేశం చాలా తక్కువ ఉండాలి. సో అదే విధంగా అటువంటి ప్రణాళిక దానివల్ల వచ్చే ప్రయోజనం కంటే అపకారం ఎక్కువ ఉంటుంది. అంటే అటువంటి వక్రీకరించిన సమాచారం వల్ల జనాల్లో అసంతృప్తి పెరుగుతుంది తప్ప సంతృప్తి రాదు. అదే విధంగా ఇక్కడ కూడా నిజమైన ఆనందాన్ని ఇచ్చిన కృష్ణలీలను వదిలేసి ఈ ధర్మార్థ కామాంశాల వల్ల వాటిని ఎక్కువగా, ఎందుకంటే జనాలు దాని ఎక్కువగా ఆకర్షితులవుతారు, ఎక్కువగా చదువుతారు అన్న ఉద్దేశం మీద వ్యాస రాయడం వల్ల దానివల్ల జనాలు సంపూర్ణంగా ఆకర్షితులు అవ్వలేదు. వాళ్ళకి అది ప్రయోజనకారి కాలేదు. ప్రామాణికుడు విద్వాంసుడు శ్రీ వ్యాసదేవుడు ఈ భేదం సమగ్రంగా నెరిగి ఉన్నాడు. అయినప్పటికీ అతడు శ్రీకృష్ణుని అతి ముఖ్య కార్యమైన భక్తియుక్త సేవ ప్రాముఖ్యత వస్తుందా తన విలువైన కాలమును వృధాపరుచుకొని వ్యాకులత చెందను. ఎందుకు వ్యాకులత ఎంత ఆయనకి? అసలు ఏమిట వ్యాకులత? ఎందుకు వ్యాకులం చెందుతున్నాడు ఆయన? ఎందుకంటే ఆయన ఎంత కష్టపడి ఇన్ని పురాణాలు, ఇన్ని వేదాంత సూత్రాలు ఇవన్నీ రాసిన తర్వాత కూడా ఆయన ఇవన్నీ ఎందుకు రాశాడు? మహాభారతం ఎందుకు రాశాడంటే జనాలు నా యొక్క రచనలు చదివి, గ్రంథాలు చదివి వాళ్ళు భక్తి చేసుకోవాలి అనే ఉద్దేశం మీద. కానీ అవన్నీ చదివిన తర్వాత ఎవరు కూడా భక్తి చేయడం లేదు. దాంతో అరే నేను ఇంత కష్టపడ్డానే, నా యొక్క శ్రమ అంతా వృధా అయిపోయిందా, నేను ఏ ఉద్దేశం చేసినా దాన్ని ఎవరు పాటించలేదన్న భావంతో ఆయన వ్యాఖ్యానం చెబుతున్నాడు. అంతే తప్ప అది వేరే ఉద్దేశం లేదు. ఆయన రచనలో తప్పులు ఉన్నాయని కానీ, జనాలు చదవడం లేదని కానీ ఆయనకి వ్యాఖ్యానం లేదు. జనాలు చదువుతున్నారు, ఆయన రచనలో ఎటువంటి లోపాలు లేవు. కానీ అది ఆ రచన ఏ ఉద్దేశం చేసినా ఆ ఉద్దేశం అక్కడ ఫుల్ఫిల్ అవడం లేదు, సార్థకం అవడం లేదు. అంచేత ఆయన వ్యాకులం చెందుతున్నాడు. అదే ఇక్కడ కారణం. అది ముఖ్యమైన కారణం ఏంటి? శ్రీకృష్ణుని ముఖ్య కారణమైన భక్తియుక్త సేవల కోసం ఎక్కువ ప్రస్తావన చేయకపోవడమే. అది చేయకుండా ఆయన చేయడం వల్ల ఆయన వ్యాకులతకు పోతాడు. శ్రీకృష్ణ భగవాన్ భక్తియుక్త సేవలు నియుక్తులు కాకుండా ఎవరిని దివ్యానందం పొందగలని ఈ విషయం ద్వారా స్పష్టంగా చూపించబడినది. చేత ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని కామకర్మాలు చేసి, ఎన్ని లాభాలు పొందినా, ఎన్ని కోరికలు తీర్చుకున్నా కృష్ణుడి యొక్క భక్తి యొక్క సేవలో నియుక్తులు అవ్వకుండా ఆనందాన్ని ఎవరు. మనం అందరం కూడా ఆనందాన్ని సంతృప్తిగా పొందకపోవడానికి కారణం ఏంటంటే మన భక్తిలో సంపూర్ణంగా నియుక్తులు అవ్వకపోవడమే మన కారణం. మన భక్తి చేస్తూ కూడా ఇంకా ఈ లౌకిక వ్యామోహాన్ని కలిగి ఉండడం వల్లే భక్తిలో ఆనందం మనం సంపూర్ణంగా రుచి చూడలేకపోతాం. ఏనాడైతే మనం ఈ లౌకిక ఆనందాల పట్ల వ్యామోహం వదులుకుంటామో ఆ రోజు భక్తిలో నిజమైన ఆనందం మనం అనుభవించగలం. ఇప్పుడు మనం ఏంటంటే రెండిట్లోనూ ఉన్నాయి. ఇందులో చేపెట్టాం, ఇందులో చేపెట్టాం. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం తడబడుతున్నాం. ఈ తడబడంలోనే మన జీవితం వెళ్ళిపోతుంది. అంచేత భక్తిలో ఆనందాన్ని పూర్తి పొందాం అనే టైంకి ఇక్కడ ఏదో హడజ జరుగుతుంది, అని పరిగెడుతున్నాం. దీన్ని వదలడం లేదు. దాన్ని వదిలేస్తే అప్పుడు నిజంగా భగవంతుడు మన కోసం ఏం చేస్తాడు అన్నది మనం చూడగలుగుతాం. అది వదలకపోవడం వల్ల ఈ భక్తిలో ఉన్న ఆనందాన్ని కూడా ఎందుకంటే భక్తిలో పొందేదానికంటే ఇక్కడ ఈ అలజడ ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఈ దుఃఖాలయం అశాశ్వతం. ఇక్కడ ఏవో దుఃఖం వస్తూనే ఉంటది. దీని మీద ధ్యాస ఉండడం వల్ల మనం దీని పక్కన ఎలాడినప్పుడు కూడా దీని ఆనందం మనం పొందలేకపోతున్నాం. ఎప్పుడైతే ఈ లౌకిక వ్యామోహాన్ని మనం వదులుకుంటామో భక్తుల ఆనందం, నిజమైన ఆనందం మనం సంపూర్ణంగా రుచి చూడగలుగుతాం. అది సంచానే చెప్పు ఇక్కడ
ఇది చాలా మంచి పాయింట్. శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుక్త సేవలో నియుక్తులు కాకుండా ఎవరును దివ్య ఆనందంను పొందజాలరని ఈ విషయం ద్వారా స్పష్టమవుతుంది. అలాగే బ్రహ్మభూత స్థితిని ప్రాప్తించిన పిమ్మటయే మనుజుడు పూర్ణ సంతృష్టిని పొందగలడు. కానీ అట్టి పూర్ణ సంతృష్టి అనేది దివ్యానందం యొక్క ఆరంభం మాత్రమే. బ్రహ్మభూత స్థితి అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ భౌతిక జగత్తు మీద ఆసక్తిని మనం వదులుకుంటామో అది బ్రహ్మభూత స్థితి. చాలా మంది బ్రహ్మభూత స్థితి అంటే సర్వోత్కృష్టమైన స్థితి అనుకుంటారు. కాదు. అందుకే ప్రభుపాద చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? అట్టి పూర్ణ సంతుష్టి అనేది దివ్యానందం యొక్క ఆరంభం మాత్రమే. ఎప్పుడైతే మనం ఈ లౌకిక విషయాల నుంచి మనం ఆసక్తిని విడిచిపెట్టి బయటపడతామో అది బ్రహ్మభూత స్థితి. విడిచిపెట్టిన తర్వాత అది ఏంటంటే ఇప్పుడు బంధాలను వదులుకున్నాం, పైకి వెళ్ళలేదు, పైకి వెళ్ళాలి. అప్పుడు మనం పైకి ఇంకా భక్తుల ముందుకు వెళ్తున్న కొద్దీ ఆనందాన్ని నిజమైన ఆనందాన్ని పొందుతున్నాం. అంటే ఈ బ్రహ్మభూత స్థితి అన్నది అటువంటి దివ్యానందాన్ని పొందడానికి ఆరంభ స్థితి. లౌకికంగా అది అత్యున్నత స్థితి, ఆధ్యాత్మికంగా అది అతి తక్కువ స్థితి, అతి నిమ్న స్థితి. అంచేత కానీ ఎవరికైతే ఆ దివ్యానందం యొక్క జ్ఞానం ఉండదో వాళ్ళు ఏమనుకుంటారు, లౌకికంగా మనం అన్ని ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాం కాబట్టి అయిపోయింది, ఇంకేం లేదు, చాలు, జీవితాన్ని సాధించారు, అదే పరమ ముక్తి వచ్చింది. ముక్తి రాలేదు. అంటే ఎలాగంటే ఇంతవరకు అప్పుల్లో ఉన్నాం, అప్పులు తీరిపోతే హమ్మయ్య అనుకుంటున్నాం. అప్పులు తీరిపోయినంత మాత్రం నీకు ఆస్తున్నట్టు కాదు. ఇప్పటి నుంచి సంపాదించింది నీ ఆస్తావు, అంతే కదా. ఇంతవరకు అప్పులు చేసి చదివించారు పిల్లలు సంపాదన మొదలు పెట్టారు, అప్పులు తీసుకున్నారు, అప్పులు తీసుకుని ఇప్పుడు బ్యాంక్ లోన్లు అది ఆ లోన్ ఇవన్నీ అయిపోయాయి, చాలా ఆనందపడిపోతు కాదు. తర్వాత సేవ్ చేసింది అది నిజమైన ఆస్తి. అక్కడ మనం ఆపించుకున్నాం అనుకోండి, ఇంకా మనం సంపాదించే పిల్లలు వదిలేసాం కాబట్టి కష్టం. సో అదే విధంగా ఈ బ్రహ్మభూత స్థితి అనేది లౌకికంగా ఉన్నత స్థితి, అని ఆధ్యాత్మిక ఆరంభ స్థితి. అది మనం తెలుసుకోవాలి. అంటే ప్రభుజీ హరే కృష్ణ. అంటే ప్రభుజీ వ్యాసదేవుడు బ్రహ్మభూత స్థితి వరకు వచ్చారా ప్రభుజీ? వ్యాసదేవుడు పెద్ద స్థితిలోనే ఉన్నాడు, కానీ ఆయన ఈ బ్రహ్మభూత స్థితి వరకే రాస్తున్నాడు. ధర్మార్థ కామోక్షాలు అనేవి బ్రహ్మభూత స్థితి తీసుకెళ్తాయి. వాటి కోసం వర్ణన చేశాడు. కానీ ఆధ్యాత్మిక ఆనందమైన దివ్యానందమైన కృష్ణ లీలల కోసం, కృష్ణ సేవ కోసం ఆయన ఎక్కువ ప్రస్తావన చేయలేదు. అంటే తెలుసు ఆయనకి, కానీ రాయడంలో ఆయన తెలియక కాదు, ఆయనకి తెలుసు, అదే తెలుసు. కానీ ఏంటంటే రాయలేదంటే చూడండి, చెప్పాను కదా, ఇప్పుడు కొన్నిసార్లు నిజం చెప్తే జనాలు నచ్చుతున్నప్పుడు ఏం చేస్తాం? అవును, అది కవర్ చేసేస్తాం వెంటనే. అప్పుడు అంటే మనం తప్పు చేస్తున్నట్టేగా, చాలా పెద్ద తప్పు ప్రభుజీ. అది ఇప్పుడు అందుకే చెప్తా, సోషల్ మీడియాలో అందరూ ఏంటంటే నిజం కంటే వ్యూస్ కోసం ఆలోచిస్తుంటారు. నిజం చెప్తే వ్యూస్ రావనుకుంటే దాన్ని అటు తిప్పి ఏదో జనాలకు నచ్చిన విధంగా ప్రజెంట్ చేసేసి ఫేమస్ అయిపోవాలి. అలాగ చేసుకోవడం వల్ల అది దానివల్ల ఏమవుతుంది, జనాల్లో కల్లోలాన్ని సృష్టిస్తాం తప్ప మనం వాళ్ళకి సరైన మార్గాన్ని మనం చూపించే వాళ్ళం. అదే జరిగింది. అంచేత అది చూసారే, నేను రాసింది ఉద్దేశమే వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు అని ఆయన కళ చంద్రం మొదలు పెట్టాడు. ఓకే ప్రభుజీ, అది
విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు చెప్తారు, వాసుదేవుడు మానవ లక్ష్యాల చిహ్నమైనప్పటికీ వీరు అతన్ని మానవ ప్రయత్న లక్ష్యంగా వర్ణించలేదు. అంటే మానవ ప్రయత్నాలన్నిటి యొక్క లక్ష్యం ఏంటి? వాసుదేవుడిని చేరుకోవడం. మీరు దాన్ని ఆ విధంగా ఆ విధంగా మీరు ఉపదేశం చేయలేదు. అంటే ధర్మార్థ కామ మోక్షం కోసం రాశారు, అవి ఉండాలి కాదనలేదు, కానీ వీటి లక్ష్యం భగవంతుడి సేవలో నియుక్తులు అవ్వడం అన్న విషయాన్ని మీరు సూటిగా ప్రస్తావించి చెప్పలేదు. మానవ ప్రయత్న లక్ష్యం వాసుదేవుడు అనే విషయాన్ని మీరు వర్ణించలేదు. అంటే మానవుడు దేని మీద ప్రయత్నం చేస్తాడు? ధర్మార్థ కామోక్షాలు, ఏదో సంపాదించుకోవాలి, భోగించాలి, ఏదో చేసుకోవాలి, ఈ విధంగా తర్వాత లాస్ట్ కొద్దిగా మోక్షం కూడా చేద్దాం అన్నారు. కానీ ఇవన్నీ తన లక్ష్యం వాసుదేవుడు అనే కృష్ణుని పొందడం, ఆయన్ని ఆనందపరచడం అనేది రాయలేదు. అంచేత ఇంకా అంతేకాకుండా మీరు కృష్ణలీలను విపులంగా కొన్ని చోట్ల వివరించినప్పటికీ అది ఒక మార్గంగా మాత్రమే చెప్పబడింది. కృష్ణు కోసం మీరు అక్కడక్కడ వర్ణించారు, కానీ అదే మార్గం అని చెప్పలేదు. అది కూడా ఒక మార్గం అన్నట్టుగా చెప్పారు. అంచేత జనాలు ఎవరు కూడా దాన్ని సీరియస్ తీసుకోలేదు. ఈ విధంగా చెప్పారు. ఇక్కడ జీవ గోస్వామి వారు చెప్తారు, శాశ్వతత్వానికి సంబంధించిన జ్ఞానం అయినప్పటికీ, అంటే ఏదైనా మనకి శాశ్వత ప్రయోజనం కలిగించే జ్ఞానం అయినప్పటికీ కూడా అది భగవంతుని మహిమలను వర్ణించకపోతే అది అటువంటి జ్ఞానం కూడా వ్యర్థమే. అంటే మన శాశ్వతంగా ప్రయోజనం కలిగించే జ్ఞానం అయినా సరే అది భగవంతుడికి లీలను వర్ణించడం కానీ లేదా వర్ణించేటట్టు చేయడం కానీ చేయకపోతే ఆ జ్ఞానం కూడా వ్యర్థమైందే, నిరార్థకమైందే, అర్ధరహితమైందే. అంచేత భగవంతుడి యొక్క జ్ఞానం రెండు రకాలుగా వ్యక్తం అవుతుంది. వ్యక్తీకరణకి రెండు కారణాలు. ఒకటి, కేవలం బ్రహ్మ జ్ఞానం ఆత్మ సంతృప్తి పరచడానికి సరిపోదని. బ్రహ్మజ్ఞానం ఒకటి మనకి ఆత్మ యొక్క సంతృప్తిని ఇవ్వదు. బ్రహ్మజ్ఞానం వల్ల ఏమొస్తుంది? మనం బ్రహ్మభూతి స్థితికి వస్తాం. బ్రహ్మభూతి స్థితిలో మనం సంపూర్ణ ఆనందం పొందడం, అది ఆనందం యొక్క మొదటి మెట్టు. రెండోది భగవంతుని యొక్క మన వ్యక్తీకరణ. రెండోది ఏదైతే చెప్తాం, భగవంతుని ప్రేమతో కూడిన భక్తి సేవ ద్వారా మాత్రమే ప్రత్యక్షం చూడగలము. ఈ రెండు ఏదైతే వర్ణిస్తాయో అది సంపూర్ణ జ్ఞానం. అంటే బ్రహ్మజ్ఞానం ఒకటే సరిపోదు సంతృప్తిని ఇవ్వడానికి. భగవంతుడి యొక్క సేవ ద్వారా మాత్రమే భగవంతుని మనం సంపూర్ణంగా తెలుసుకుంటాం, ప్రత్యక్షంగా చూడగలుగుతాం అని ఏదైతే వర్ణిస్తుందో, ఈ రెండు విషయాన్ని ఏదైతే వర్ణిస్తుందో అది సంపూర్ణ జ్ఞానం. వచ్చాక ఆ రెండు లోపించేయగలరు. అంచేత అది ఎంతో విస్తారమైన జ్ఞానం అయినప్పటికీ సంపూర్ణ జ్ఞానంగా గుర్తించబడలేదు. అదే కింది శ్లోకంలో నారదుడు చెప్తున్నాడు, భగవాని దివ్యేంద్రియమును సంతృప్త పరపజాలన్నటువంటి తత్వము నిరర్ధకమైనదిగా భావింపబడును. అంటే మీరు భగవంతుడి యొక్క ఆనందం కోసం ఏం చేయలేదు కాబట్టి, ఇది రచన అంతా భగవంతుడి ఆనందం కోసం చేయలేదు కాబట్టి మీరు ఇంత రచన చేసినప్పుడు కూడా అది నిరర్ధకం అయిపోయింది. అయితే ఇవి నెక్స్ట్ శ్లోకం చెప్తాడు, ఒకవేళ కొన్నిసార్లు అలా రచన జరిగితే దాని అర్థం ఏంటి, దాన్ని ఏ విధంగా తీసుకోవాలి అని చెప్తున్నాను నెక్స్ట్ దాంట్లో.
చిత్రపదం హరిహర్యసో జగత్ ప్రవిత్వం ప్రగృహీత కర్హి చేత్ తద్వాయసం తీర్థముసంతి మానస నాయత్ర హంస నిర్మంత్యు శిక్షయా. అంటే సమస్త విశ్వమును పవిత్రము చేయగల శ్రీకృష్ణ భగవాన్ని యశస్సును కీర్తించినటువంటి వచనములు మహాత్ములైన వారిచే వాయస తీర్థముగా పరిగణింపబడును. వాయస అంటే కాకుల తీర్థంగా పరిగణింపబడును. తీర్థం అంటే అర్థం ఏంటి? తీర్థం అంటే ఆశ్రమించేది, ఆశ్రమించే ప్రదేశాన్ని తీర్థం అంటారు. అందుకనే కొంతమంది మునులకి ఋషులకి వాళ్ళకి కూడా అదే గురువులకి కూడా తీర్థ అని పిలుస్తారు. వ్యాస తీర్థ అని. తీర్థ అంటే ఆశ్రమం ఇచ్చేవాడు అని అర్థం. అంటే పుణ్యతీర్థాలు, పుణ్యాత్మకి తీర్థం అంటే ఆశ్రమం ఇచ్చే ప్రదేశం. పుణ్యతీర్థాలు అంటే తీర్థం అంటే ఆశ్రమం ఇచ్చేదని. వాయస తీర్థం, వాయసం అంటే కాకులకి ఆశ్రమించే ప్రదేశం, ఆశ్రమించిన ప్రదేశం. అంటే కాకులకు ఆశ్రమించే ప్రదేశం అంటే అర్థం ఏంటి? మన మామూలుగా లౌకికంగా చూసుకున్న కాకులు ఎక్కడ ఎక్కువగా ఆశ్రయం తీసుకుంటే చెత్త కుండీల దగ్గర. అది మనకి ఎటువంటి ఆనందాన్ని ఇవ్వదు ఒక ప్రదేశం. ఒకటి. రెండో దృష్టి, ఒకవేళ అది మంచి ప్రదేశమే అనుకోండి, సపోజ్ ఒక మంచి ప్రదేశమే, చెత్త ప్రదేశం కాదు, కానీ అక్కడ కాకులు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం మనం? ఆనందించాం. అడుగుతాం కాకి గోళ్ళ, ఏంటి కాకి గోళ అల్లా పోతుంది. ఆ కావు 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 అంటే మనకు చిరాకు వస్తుంది. అంచేత ఏ విధంగా చూసుకున్నా వాయస తీర్థం అంటే మనకు ఆనందం. ఫస్ట్ అది చెత్తది, మ్యాక్సిమం చెత్తే ఉంటుంది, చెత్త దగ్గర ఉంటాయి. కానీ చెత్త దగ్గర కాకుండా ఒక ఇంటి దగ్గర, మరి ఇంటి మీద మంచిగా, ఇంటి మీద ఉన్న 10 కాకులు వచ్చాయంటే మనకి చిరాకు పడుతుంది. ఈ కాకులు తోలేస్తాం మనం భరించలేం. కావు 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 అని. అందుకని ఎవరైనా ఎక్కువ మాట్లాడతావా ఈ కాకులు ఆపు అంటాం. ఇంకా అది మనం భరించలేదు. అదే విధంగా భగవంతుని యశస్సుని కీర్తించినట్టు వచనాలన్నీ కూడా ఈ వాయస తీర్థాలు. అంటే కాకి గోళ లాంటిది, కాకులకి ఆశ్రయించాను అంటే దాంతో ప్రయోజనం ఉండదు. పరమహంసలైన వారు దివ్య ధామమున వసించునట్టి వారు కనుక అట్టి వాయస తీర్థం నందు రమింపగోరరు. పరమహంస లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా దివ్యధామాల్లో ఉండాలనుకుంటారు కాబట్టి, నివసించాలనుకుంటారు కాబట్టి వాళ్ళు ఇటువంటి వాయు తీర్థాన్ని ఎప్పుడు కూడా రమింపగోరరు, అంటే ఆనందించలేరు. మనమే ఆనందించలేము. మనకి ఎటువంటి రుచి లేదు. కాకులుగా 4 కాకులు అరిస్తే ఇలాంటి వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు. అంచేత భగవంతు స్థుతిని జరిగిన ప్రదేశం ఏంటి? కాకుల పుణ్యతీర్థం, కాకుల తీర్థం, వాయస తీర్థం. అంచేత అది నిష్ప్రయోజనమైంది, ఏ విధంగా కూడా పనికిరాంది. అటువంటిది మనం విన్నా సరే అది కాకి గోళ వింటున్నట్టే లెక్క. మనం భరించచ్చేమో కాకి గోళని, కానీ దాని నుంచి ఏం అర్థం రాదు మనకి. ఒక ఏమి మనకి ఒక సందేశం కానీ ఏమి రాదు. అంటే అది లోపలికి వెళ్ళినా సరే పరిశుద్ధం జరగదు, ఏం జరగదు, పరివర్తన రాదు, మనకి అర్థం అవ్వదు, ఏదో అయిపోతుంది. ఈ విధంగా ఈ కృష్ణ స్థుతి, భగవంతుని స్థుతి జరగని ప్రదేశం, దాని యొక్క లక్షణాలు దీంట్లో వర్ణిస్తున్నాం. అది కాకుల సంత లాంటిది, తెలుగులో చెప్పుకోవాలి. కాకుల సంత, సంతే మనం కళ్ళాం, సంతలు గోడవాళ్ళు అందులో కాకులు పట్టుకుని అంటే చూసుకోండి ఎలా ఉంటుంది. అంచేత ఇక్కడ ప్రభుపాలు చెప్తున్నారు భాషలో,
కర్మరతులు లేదా రజోగుణ స్వభావాలు కాకులతో పోల్చబడగా పరమహంసలైన మహాత్ముల హంసలతో పోల్చబడుతుంది. వాళ్ళు హంసలతో ఎందుకు పోల్చబడుతున్నారు? హంస ఎప్పుడు కూడా అది దాంట్లో నీళ్ళల్లో పాలు కల్పిస్తే అది పాలు తాగేసి నీళ్ళు వదిలేస్తుంది. అది ఎప్పుడు కూడా బురద నీటిలో దిగదు, స్వచ్ఛమైన నీటిలో దిగుతుంది. అది లోటసెస్ అటువంటి వాటిని ఆస్వాదిస్తుంటుంది. అది ఎక్కడుంటే అక్కడ ఆ ప్రదేశానికి శోభను తీసుకొస్తుంది. ఇవన్నీ హంసల లక్షణాలు. అంచేత పరమహంసల మహాత్ములు హంసలతో పాల్పడ్డారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రదేశం శోభనీయం అయిపోద్ది. పరమహంస ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు అటువంటి ప్రదేశంలో నుంచి కూడా మంచిని తీసుకురాగలుగుతారు. మంచిని గ్రహిస్తారు, మంచిని గ్రహించడం చేస్తారు. అది అంచేత మహాత్ములు హంసలతో పోలుస్తారు. అంటే పరమహంసలు అంటారు. హంసల్లో కూడా పరమ శ్రేష్ఠులు. శుద్ధ భక్తులందరినీ పరమహంసలు అంటారు. అది తర్వాత వ్యర్థ పదార్థాలు పారవేయ చోట కాకులు మిక్కిలి ఆనందం కొను. ఇందా మనం చెప్పుకున్నాం. ఎక్కడ వాయుసల తీర్థం ఎక్కడ ఉంటుంది? వాయుసల తీర్థం, వాయుసల ఆశ్రమం ఎక్కడ ఉంటుంది? చెత్త పదార్థాలు. అదే విధంగా రజోగుణంతో కూడిన కామ్య కర్మరతులు మధ్యర మగోలయందు మరియు ఇంద్రియ భాగమునకు అనువైన స్థానాలందు అనురక్తులు. ఇది కామ్యకర్మను కోరుకున్న వారు, రజోగుణం వారు దేంట్లోనూ మధిర అంటే వైన్, మగువ అంటే ఉమెన్, మరి ఇంద్రియ భోగం సెన్స్ గ్రాటిఫికేషన్, వీటి మీద అనురక్తులై ఉంటారు. వాళ్ళకి ఆసక్తి అక్కడ ఉంటుంది, దాన్ని బయట ఎక్కడ ఉండదు. అంటే వాళ్ళు అక్కడే ఆనందాన్ని తెచ్చుకుంటారు. కాబట్టి వాళ్ళకి భగవత్ ఆనందం కోసం, భగవద్భక్తి కోసం గుర్తు. దానికి తోడు ఇప్పుడు ధర్మ అర్థ కామాల కోసం మనం చెప్తున్నాం. అర్థం అంటే డబ్బు సంపాదించడం, కామం అంటే భోగించడం. ఎలాగానే చెప్పారనుకోండి, అటువంటి వాళ్ళకి వాళ్ళు వస్తారు ఇప్పుడు భగవంత్ మందిరానికి. వ్యాసతో చేసిన పని అది. అంచేత ఇస్కాన్ మందిరాన్ని ఈ సినిమా థియేటర్ పక్కన పెట్టారనుకోండి, సత్సంగంలో కూర్చున్నా సరే పక్కన పాటలు వింటారు. మన భజనలు ఏమన్నా గొడవలు కదా. అంచేత ఎప్పుడు అటువంటి చోట కట్టకూడదు. కడితే ఏమవుద్ది? అయితే ఇస్కాన్ మందిరం బయలుదేరతారు, సినిమాకి వెళ్ళిపోతారు వెళ్ళాక. లేదంటే లోపల కూర్చున్నా సరే ఏవో వింటూ ఉంటారు. సినిమా పక్కన ఆ పక్కన ఈ పక్కన అక్కడ పెద్ద సౌండ్తో వింటారు ఇక. సో అదే అయిపోతుంది ఆల్రెడీ వాళ్ళకి. అదే శిక్షణ పరమహంసలు అంటే అయితే ఓకే, వాళ్ళు ఎలాగో వస్తారు. కానీ కొత్త వాళ్ళకి కష్టం. వ్యాధివ్యాసులు రాసింది పరమహంసల కోసం కాదు. వ్యాధివ్యాసులు చేసిన రచన అంతా ఇటువంటి జనసామాన్యాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశం మీద. వాళ్ళు ఇంకా పరమహంస అవ్వలేదు, కాకుల స్థాయిలో ఉన్నారు. అటువంటి వాళ్ళకి చెత్తంత ఇస్తే ఏమవుద్ది? ఇంకా వాళ్ళు అక్కడే కూర్చుంటారు. కాకుల తరగతి చెందిన మనుషులు ఆకర్షించు బజారు సాహిత్యము భోగాసక్తమైన విషయంలో కలిగించును. ఎవరైతే ఇటువంటి కాకుల తరగతి చెందిన వారు భోగించేదైతే బజారు సాహిత్యం, బజారు దొరికేదంతా అటువంటిదే. అది ఏం చేస్తుంది? భోగాసక్తములైన, భోగానికి ఆసక్తి కలిగించే విషయాల మీదనే ఎక్కువ వస్తుంది. అంచేత బయట దొరికేదంతా ఏంటి? జనానికి ఏం వస్తుందో అదే రాస్తారు. బాగా న్యూస్ పేపర్స్ వస్తే ఏం జరుగుతాయి? అన్నీ మెయిన్ ఎక్కువగా ఏముంటాయి? రెండు, ఒకటి సినిమాలు, రెండు రాజకీయాలు. ఈ రెండు విషయాలు ఎక్కువ ఉంటాయి. 80% అవే ఉంటాయి. దాని తర్వాత అంతా రేపులు, దొంగతనాలు, దోపిడీలు. ఒక్క మంచి విషయం ఉండదు. వారికి ఒకసారి ఎక్కడో మూలం రాస్తారు భగవంతుడి కోసం ఒక వ్యాసం 10 పేజీల
న్యూస్ పేపర్లో 10 లైన్లు రాస్తారు భగవంతుడి కోసం, అది కూడా వారం ఒకసారి. ఎందుకంటే ఎక్కదు ఎవరికి. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు పేపర్ తాలూకా సబ్స్క్రిప్షన్. అంటే నెలకి ఎంత? 200 రూపాయలు 300 రూపాయలు ఉంటుంది. నెలకి 200 రూపాయలు, సంవత్సరం 200 రూపాయలు, 250 రూపాయలు భగవద్ దర్శనం వస్తుందని దానికి అర్థం. దాన్ని భగవద్ దర్శనం వస్తే మనం ప్రతి వచ్చి ప్రతి పుస్తకాన్ని ఉంచుతాం, పడేలేము. ఈ న్యూస్ పేపర్ ఒకసారి చదివిన తర్వాత అది ఎక్కడుందో కూడా తెలియదు అండి. అంటే 240 30 రూపాయలు 240 రూపాయలు నెలకి అది వేస్ట్ చేస్తున్నాడు. చేయడానికి ఇష్టపడతాడు కానీ పనికి వచ్చి ఇంట్లో వస్తువైన భగవద్ దర్శనాలు మ్యాగజైన్ 230 రూపాయలు పెట్టి 240 రూపాయలు పెట్టో వాడు సబ్స్క్రిప్షన్ చేయడు. ఎందుకని? దీంట్లో భోగాసక్తి కోసం చెప్పాం. ఎంతసేపు భగవద్గీత భోగాన్ని ఎలా త్యజించాలి, ఇంద్రియాలను ఎలా నిగ్రహించాలని చెప్తారు కాబట్టి ఇది అవసరం లేదు. దాంట్లో భోగం కోసం ఎలా చెప్తారు కాబట్టి అదే కావాలి. ఎందుకంటే కాకు జాతికి చెందినవాడు, వాళ్ళ యొక్క రచన వాళ్ళకి జరుగుతుంది. శ్రీకృష్ణ భగవాన్ లాస్ట్ రాజ్యంలో శ్రీకృష్ణ భగవాన్ వైభవములు వర్ణించే గ్రంథములు మాత్రము మానవ కర్మల సారమని గ్రహించిన పరమాత్మకి ఆస్వాదించబడుతుండను. శ్రీకృష్ణ భగవాన్ యొక్క లీలను వర్ణించిన గ్రంథాలు ఎవరు ఆస్వాదించబడతారు? మానవ జన్మ యొక్క సారాంశం ఏంటో గ్రహించగలిగిన పరమహంసలు మాత్రమే వాళ్ళు ఆస్వాదించగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు పరమహంసలు, వాళ్ళకి తెలుసు సారం ఏంటో, ఏది తీసుకోవాలో తెలుసు. ఈ భౌతిక ప్రపంచంలో మనం తప్ప ఒప్పై పుట్టాం, తప్పదు. దీన్ని బయట పడలేం కాబట్టి ఉన్న దాంట్లో మంచిని గ్రహించాలి. అంచేత వాళ్ళు దీన్ని గ్రహిస్తారు. కాకజాతి చెందిన వాళ్ళు ఏం చేస్తారు? ఆ చెత్తలనే నెత్తుకుంటూ రోజంతా చూసుకొని ఇటు అటు ఇటు చేసుకొని పొడుచుకుంటూ ఒకరికొకరు ప్యాకలు వేసుకుంటూ పొడుచుకుంటూ కొట్టుకుంటూ జీవితం కలిపేస్తాం అంతే. సో వాళ్ళకి వచ్చే ప్రయోజనమే ఉండదు. నెక్స్ట్ అయితే ఇంతకు ముందు శ్లోకంలో ఇప్పుడు మనం చర్చించిన శ్లోకంలో భగవంతుడి యొక్క లీలల్ని వర్ణించిన సాహిత్యం ఎలాంటిదో చెప్తుంది. వర్ణించిన సాహిత్యం ఎలాంటిది అనేది తద్వాగ్ని సర్గో జనతాగ విప్లవో యస్మిన్ ప్రతి శ్లోకమభద్రవత్యపి నామాన్యనంతస్య యశోజితాని యత్ శృణ్వంతి గాయంతి కృణంతి సాధవః. ఇందులో అయితే ఏదైతే ఇప్పుడు భగవంతుడి యొక్క లీలను వర్ణిస్తుందో దాని యొక్క సాహిత్యాలకు గొప్పతనం అయితే అది అట్లుండగా అనంతుడైన శ్రీకృష్ణ భగవానుని నామ యశో రూప లీలాదుల దివ్య వర్ణనతో నిండిన వాజ్మయము విభిన్న రచనయ్యే ఉన్నది. అది విభిన్నం, ముందు దానికి భిన్నమైంది. దివ్య వాగ్భరితమై ఉండి పెడమార్గమును బట్టిని ఈ ప్రపంచ జనుల పాప జీవనమునందు విప్లవాత్మక మార్పును గొని వచ్చుటకై ఉద్దేశింపబడిన అటువంటి దివ్య వాగ్మయము చక్కగా రచింపబడకున్నను సాధువులైన పవిత్ర ఆత్మలచే శ్రవణ కీర్తన చేయబడి ప్రీతితో గ్రహించబడును. ఇది ఏ విధంగా భిన్నమైంది? పెడమార్గమును బట్టిని ఈ ప్రపంచ జనుల పాప జీవనమునందు విప్లవాత్మక మార్పును గొనిచింది. ఇది విభిన్నం ఎందుకు? ఇంతకుముందు ఏం చేస్తుంది? వారి యొక్క భోగాసక్తుల్ని పెంచుతుంది. ఇదేం చేస్తుంది? ఇటువంటి పెడదారి పెట్టిన వాళ్ళలో విప్లవాత్మక మార్పును తీసుకొస్తుంది. ఒక్కసారిగా రివర్స్ అయిపోతుంది మొత్తం జీవితం. అది అంచేత అటువంటి విప్లవాత్మక మార్పు తీసుకొచ్చే అటువంటి
గ్రంథాల రచన చక్కగా రచింపబడుతున్నాను, అందులో తప్పులు ఉన్నప్పటికీ కూడా అవి శుద్ధీకరణ చేస్తాయి. అవి మనలో మార్పులు తీసుకొస్తాయి. అంచేత మనలో మార్పులు శుద్ధీకరణ చేస్తాయి కాబట్టి అటువంటి సాహిత్యాన్ని హంసల్ లాంటి శుద్ధ భక్తులు అంగీకరిస్తారు, వాళ్ళు ఆనందిస్తారు. ఇక్కడ ప్రభుపాద రాస్తారు భాష్యంలో అంగీకరింపవలసిన విషయాలు. బుద్ధివంతుడైన వాడు విషం నుండి అయినను అమృతం గ్రహించవలన నీవు. అంటే అమృతం విషం రెండు కలిసి ఉన్నాయి. ఒకవేళ అమృతం ఒకటే తీయగలిగితే ఆ విషంలో వచ్చి అమృతం తీసుకు తాగొచ్చు. బుద్ధివంతుడైన వాడు చెయ్యాలట. రెండోది ఇంకోటి, అసహ్యకరమైన ప్రదేశం నుండి అయిన బంగారం తీసుకుని వాళ్ళను. ఎక్కడ చెత్త. అందుకనే కొన్నిసార్లు చూస్తుంటారు, మీరు చూస్తారో లేదో, ఇక్కడ మరి సిటీస్ లో చాలా ఉంటాయి, బురద గుంటలో దిగి నితుకుతూ ఉంటారు. అందులో ఏంటంటే చిన్న చిన్న ఇవి దొరుకుతుంటాయి, బంగారం లేదంటే ఏవైనా పైసలు మొత్తం సామాన్లు దొరుకుతూ ఉంటాయి, వాటి కోసం నితుకుతూ ఉంటారు. రోజంతా చేస్తుంటారు. అంచేత అసహకారం ప్రదేశం అయినా సరే అది గురించి కూడా బంగారం స్వీకరించడం తప్పులేదు. పేరు ప్రఖ్యాత లేని వంశము నుండి నేను యోగ్యత కలిగిన అతివను భారీగా స్వీకరించవలను. పేరు ప్రఖ్యాతం లేవు, వాళ్ళ నాన్న దొంగ, వాళ్ళ తాతేమో గుండ, లేదంటే వాళ్ళ అన్నలేమో మాఫియా వాళ్ళు, కానీ ఆ మాత్రం సౌభాగ్యవతి, గుణవంతురాలు, సుశీల, భారీగా స్వీకరించవచ్చు. సుశీల అంటే పేరు ఉన్న కాదు, నిజంగా శీల ఉన్న వనిత అని. సుశీల అంటే సుశీల పేరు ఉండాలని పెళ్లి చేసుకోమంటాను. అంచేత శీలం ఉన్న ఒక స్త్రీ అయితే ఆమె మనం వివాహం చేసుకోవచ్చు. అది బుద్ధివంతుడు చేయొచ్చు, చేసే పని. అలాగే అస్పృశ్యత కుటుంబ వ్యక్తి లేదా బోధకుని నుండి ఆయనను ధర్మోపదేశం గ్రహింపవలను. అస్పృశ్యత అంటే అంతరాని వాడైనప్పటికీ అటువంటి కుటుంబం నుంచి కానీ లేదా అటువంటి బోధన అటువంటి దీంట్లో నుంచి వచ్చిన వ్యక్తి నుంచి మనం ధర్మోపదేశం వస్తే స్వీకరించవచ్చు. దాని బెస్ట్ ఉదాహరణ ప్రభుపాదుల వారే. ప్రభుపాదుల వారు భగవద్ దర్శన్ బ్యాక్ టు గాడ్ ఎయిడ్ మ్యాగజైన్ ఫస్ట్ లో ఒక పేపర్ మీద ప్రింట్ చేసి పాంప్లెట్స్ మీద పంచుతూ ఉంటారు. వ్యాసం ఒక ఎస్సే రాశారు, ఒక ఎస్సే రాసి దాన్ని ప్రింట్ చేసి ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా ప్రింట్ చేసి కింద దాన్ని అడ్రస్ ఇచ్చేవారు. ఎవరైనా సంప్రదించాలంటే పలానా వ్యక్తిని సంబంధించి అడ్రస్ ఇచ్చి. అప్పటికి ప్రభుపాద వారు బృందావనంలో ఉండేవారు, రాధా దామోదర మందిరంలో ఉండి ప్రతి నెలకోసారి ఒక వారం రోజుల పాటు ఢిల్లీ వెళ్ళి అది ప్రింట్ చేయించుకొని దాన్ని వితరణ చేస్తుండేవారు. ఆయనే ప్రూఫ్ రీడింగ్, ఆయన అన్ని. డబ్బులు లేకపోతే ఉన్న డబ్బులు ఖర్చు చేయకూడదు చెప్పి అన్నం తినకుండా పస్తుండేవాడు, డబ్బులు ఉన్నా సరే, ఎందుకంటే అవి ప్రింటింగ్ సరిపోవని చెప్పి. ఆ ప్రింటింగ్ మిషన్ ఆయనే, ఆ కొట్టు ఆయనే, స్వామీజీ మీరు వదిలించి ఏం తినలేదంటే పర్వాలేదు అనుకున్నాను. చూడలేక ఆయనే టీ గడ్డ తెప్పిస్తే టీ తాగేవారు కాదు, అందుకని బిస్కెట్ ఏదో తెప్పించేవారు. అలాగే 2-3 బిస్కెట్లు తిని కూర్చునేవారు. అది ప్రభుపాద పడిన కష్టం. ఇంత కష్టపడి పంచుతుండేవాడు. ప్రింట్ అయిన తర్వాత అది అక్కడ టీ షాపుల దగ్గరికి వెళ్ళి ఏమంటే ఇదండి రూపాయి, ₹10 ఒక ఎంతో మరి తెలియదు, పంచుతుంటే కొంతమంది తీసుకునేవారు, కొంతమంది తీసుకునేవారు కాదు. దుకాణాలకి, రైల్వే స్టేషన్ లోను బయట అక్కడ కూర్చొని అమ్ముతుండేవారు తిరుగుతూ. ఒకసారి ఒక తాగుబోతాడు
తాగి కింద పడిపోయాడు పూర్తిగా. ప్రభుపాద వారు వెళ్ళినప్పుడు ఏ స్వామి ఇట్లా అన్నారు. వెళ్ళారు. ఏంటి అమ్ముతున్నారంటే ప్రభుపాద వారు ఎంత వినయం చెప్పారు, ఇలాగా ఏది ఒక అన్నారు. అంటే ఇచ్చారు, తీసుకున్నాడు. వాడు 2 రూపాయలు ఇచ్చాడు. తాగుబోతాడు దానం ఎక్కువ ఉంటుంది. అప్పుడే తాగుబోతాడు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడతాడు. వాడు కాస్త కొత్త ఇంగ్లీష్ కొద్దిగా వచ్చి ఉంటుంది, మాట్లాడడం కోరుకుంటుంది. ఆయన తాగించారనుకోండి వచ్చేదంత ఇంగ్లీష్, ఆ లోపల అన్నీ బయటకు వస్తాయి అన్నమాట. అంచేత వాడు 2 రూపాయలు ఇచ్చేసాడు. ప్రభుపాద థ్యాంక్ యూ అన్నారు. అని వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచాడు, స్వామి ఇట్లా అండి అన్నాడు. మీరు ఇంత కష్టపడి చేస్తున్నారు, జనాలు ఏం చేస్తారు, చదివిన తర్వాత దీన్ని న్యూస్ పేపర్ పడేసినట్టు పడేస్తారు. మీరు చేసిన దానికి లాభం ఏంటి? దీని బదులు మీరు వీటిలన్నీ ఒక పుస్తక రూపంలో పెట్టారనుకోండి, జనాలు ఉంచుకుంటారు. అని చెప్పాడు. ప్రభుపాద వెంటనే గంచారు, అరే సూపర్ ఐడియా, భగవంతుడే నాకు ఈ ద్వారా చెప్పించాడు అని చెప్పి అప్పటి నుంచి పుస్తకం మొదలుపెట్టారు. అంచేత అస్పృశ్యత కుటుంబం ఉండే వ్యక్తి అయ్యాడు. అంటే ఆయన తాగుబోతు, ఆయన మాట వినాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళు అయితే తాగుబోతు మాట ఏమో పట్టించుకుంటారు, వదిలేయని అన్నట్టు అంటారు. కానీ ప్రభుపాద వారు దాన్నే గ్రహించి, ఎందుకంటే అది మంచి కార్యం. దాంతో ఈ భగవద్దర్శన పుస్తకాన్ని, మ్యాగజైన్ ని మొదలుపెట్టారు. అప్పటి నుంచి పేపర్ నుంచి బుక్ వచ్చింది. సో ఈ విధంగా ధర్మపరాయణ బుద్ధివంతులైన వాళ్ళు ఏం చేయాలి? నేను 4 విషయాలు చేస్తాను. విషయం నుంచి అయినా అమృతం తీసుకోగలిగితే అమృతం గ్రహించవచ్చు. అసహ్యకరమైన ప్రదేశం నుంచి బంగారాన్ని కూడా గ్రహించవచ్చు. అలాగే పేరు ప్రఖ్యాత లేని వంశం నుంచి అయినా యోగ్యత కలిగి వరిత దాన్ని దొరికితే ఆమె భారీగా స్వీకరించవచ్చు. అస్పృశ్యత కుటుంబానికి చెందిన వాడు ధర్మోపదేశం చేస్తే దాన్ని కూడా స్వీకరించవచ్చు. ఈ 4 అంగీకరించవలసిన విషయాలు. ఇందులో మనం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. అలాగే తర్వాత ఆ పారాగ్రాఫ్ లాస్ట్ చెప్తున్నారు. ఈ విధంగా అనేకములైన భాషా దోషములను శ్రీమద్ భాగవతం యొక్క ప్రభావము, అంటే ప్రభుపాద వారు భాగవతం రాసిన దాన్ని, భాగవతం యొక్క మహత్వాన్ని చెప్తూ దాని తర్వాత అవసరంతో వివరిస్తూ లాస్ట్లో చెప్తున్నారు. ఈ విధంగా అనేకములైన భాషా దోషములను శ్రీమద్ భాగవత ప్రభావము అవసరములు అనుసరించి జనులు దీనిని గ్రహించడం విశ్వాసం నాకు కలదు. అంటే ప్రభుపాద అంటున్నారు, నేను రాసిన భాగవతంలో తప్పులు ఉన్నప్పటికీ జనాలు వాళ్ళు అవసరాన్ని బట్టి గ్రహించి దాని నుంచి వాళ్ళు ప్రయోజనం పొందగలరు అనే విశ్వాసం నాకు ఉంది. దేవదేవుని శ్రీకృష్ణ కీర్తించటకు చేయబడుతున్న హృదయపూర్వక ప్రయత్నమైనందున సంఘ నాయకుల వారు తప్పక దీన్ని స్వీకరించగలరని నేను భావిస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా భగవత స్థితి చేయాలన్న తపనలో నేను ఉన్నాను కాబట్టి నా ప్రయాసం చూసి ఈ నాయకులందరూ దాన్ని గ్రహించగలుగుతారు అని నేను ఆశిస్తున్నాను. గృహంలో ఎలాగంటే ఉదాహరణ చెప్తున్నారు ప్రభుపాద వారు. ఏ విధంగా గ్రహిస్తారు? గృహంలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు గృహమునందుల వారు పొరుగు వారికి సహాయమునకే యత్నితుడు. ఎప్పుడు మన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి, వెంటనే మనం పరిగెడతాం, మరి ఇంటి వాళ్ళని పిలుచుకుంటాం. పొరుగువారు విదేశీయులు అయినప్పటికీ, అంటే పొరుగువారు అందరూ విదేశీయులు, మన భాష రాదు, తెలుగు అర్థం అవదు, అది హిందీ అర్థం అవదు, మన ఇంగ్లీష్ రాదు. అయినప్పటికీ వారి భాషకు ఏమాత్రం పరిచయం లేనప్పటికీ అగ్ని బాధితులైన వారు వారి కష్టమును వారికి వెళ్ళ చేయగలుగుతారు. మనం చెప్తాం, ఏదో చెప్తాం అరుస్తూ. సో ఆ విధంగా ఆ సమయంలో పొరుగువారు కూడా విజ్ఞాపన తమ భాషలో నివేదింపబడినప్పటికీ
అవసరం అవగతం చేసుకుందరు. వాళ్ళ భాషలో చెప్పలేదు కాబట్టి మాకు అవసరం లేదు అనుకుంటా వాళ్ళు కూడా గ్రహిస్తారు. ఇది గ్రహించి వాళ్ళు కూడా ఇస్తారు. అదే విధంగా దివ్యమైన శ్రీమద్ భాగవతమును పరిశుద్ధమైన ప్రపంచమంతటను ప్రచారం చేయటకు అటువంటి సహకారమే నేడు అత్యంత అవసరమై ఉన్నది. ఈ శ్రీమద్ భాగవతం తాలూకా సమాచారాన్ని ప్రతి సందేశాన్ని ప్రపంచం అంతటికి ఇవ్వడానికి కూడా అటువంటి అవసరమే ఉంది. అది అర్థం అవ్వకపోవచ్చు, అవసరం లేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇదే మనుషుల్లో పరివర్తన తెప్పించే మార్గం. చేత దీన్ని ఈ శ్రీమద్ భాగవతాన్ని మనం ప్రతి ఒక్కరికి అందింపజేయాలి. అలాగే అదే విధంగా భగవద్గీత శ్రీమద్ భాగవత అధ్యాయమును ప్రాచుర్యం అనొచ్చుటకు సర్వ విధుల ప్రయత్నం కొనసాగవలను. అట్టి అధ్యాయమునే ఇంద్రియ భోగం అనేది కామర రోగములకు పంచదార బిళ్ళల వలె పనిచేయగలదు. ఈ విధంగా జనులు శ్రీమద్ భాగవతం అనే రుచిని పొందినంతనే సంగమునందు విషయమును పంచుచున్న ఇతర సాహిత్యములు అప్రయత్నముగా అంతరింపగలవు. ఇప్పుడు ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు భగవద్గీత భాగవతం అధ్యాయం ప్రచురణ హరే కృష్ణ. ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు శ్రీమద్ భాగవతం భగవద్గీత యొక్క ప్రాచుర్యం అన్నది జరగాలి అన్నది. ఎందుకంటే అది వర్ణన లీలను వర్ణన చేస్తుంది కాబట్టి అది మనుషుల్లో పరివర్తన చేస్తుంది. కాబట్టి పచ్చకామలను బట్టి పచ్చకామల వాడికి తీపి చేదుగా అనిపిస్తుంది. వాడు తీపిని అంటే చెరుకు రసం కూడా వాడు ఆస్వాదించలేడు. కానీ దానికి మందు ఏంటంటే చెరుకు రసాన్ని తాగిస్తున్నాడు అన్నాడు. చెరుకు రసం తాగిస్తే ఎంత తాగిస్తే ఒక రోజు అది తీగా వచ్చిన రోజు పచ్చకామలు వెళ్ళిపోతాయి, పచ్చకామలు పోయినట్టే. అదే విధంగా ఈరోజు ఈ భాగవతం భగవద్గీత వినడానికి ఎవరికి ఇష్టం లేదు. అంటే మనం ఏం చేయాలి, బలవంతానంతో వినేటట్టు చేస్తూ ఉండాలి. ఏ రోజు బాగుంది చెప్పండి అన్నాడంటే మారిపోయినాడు, భక్తిలోకి వచ్చినట్టు. అటువంటి వాళ్ళ వల్ల ఈ విషం పంచుతున్న ఇతరులు ఎప్పుడైతే అటువంటి సాహిత్యం మనకు భగవద్గీత ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ వాళ్ళు ఈ వేరే రకమైన విషయాల మీద ఆసక్తిని కోల్పోతారు. మా గురుగారు పరమ పూజ్య రాధనాథ స్వామి గారు చెప్తుంటారు, ప్రతి ఒక్కరిలో రెండు రకాల కుక్కలు ఉంటాయి. ఒకటి మంచి కుక్క, ఇంకోటి చెడ్డ కుక్క. రెండు అరుస్తుంటాయి. అది మన దేని తిండి పెడితే అది బలంగా తయారవుతుంది. మన మనసులో మంచి గుణాలు ఉన్నాయి, చెడ్డ గుణాలు. అవి అరుస్తుంటాయి, ఇవి అరుస్తుంటాయి.
మనం మంచి పెంచుకోవాలంటే ఏం చేయాలి? మంచి దాన్ని పోషించాలి, చెడు దానికి తిండి పెట్టడం మానేయాలి. ఎప్పుడైతే మంచిని మనం పోషిస్తామో చెడు ఆటోమేటిక్ గా మనం తిండి మానేసాం కదా, అది వీక్ అయిపోయి అదే ధర్మం వెళ్ళిపోతుంది. మన చెడు కుక్క మనం భోజనం బాగా పెట్టామనుకోండి, అది అరుస్తూ ఉంటది, ఇది వీక్ అయిపోతుంది. సో అదే విధంగా ఎప్పుడైతే మన సమాజంలో ఈ భగవద్గీత భాగవత యొక్క ప్రచారం ఉద్ధృతంగా చేస్తామో, ఇప్పుడు ఆటోమేటిక్ గా అసంస్కారమైన ఈ రచనలు, ఈ గ్రంథాలు, ఇవన్నీ ఈ పుస్తకాలు, ఇవన్నీ ఆటోమేటిక్ గా అవి నశించిపోతాయి, వెళ్ళిపోతుంటాయి. అది తర్వాత కృష్ణ అయితే ఇప్పుడు ఇంతవరకు పాండిత్యం ఉన్న కృష్ణ స్థితి జరిగిన పాండిత్యం చాలా గొప్పతనం అని చెప్పారు. అయితే కృష్ణ స్థితి జరిగిన పాండిత్యానికి భక్తికి ఉన్న పోలికలు ఏంటనేది నెక్స్ట్ చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో నైష్కర్మ్యమప్యచ్యుత భావవర్జితం నశోభతే జ్ఞానమలం నిరంజనం కుతః పునఃస్వదభద్రమీశ్వరే నచార్పితం కర్మ యదప్యకారణం. ఆత్మానుభవ జ్ఞానము సర్వ విధమైన భౌతిక భావం నుండి విడివడి ఉన్నను అచ్యుత భావ సమన్వితము గాడించో ఏమాత్రమో శోభింపదు. చూడండి, ఆత్మానుభవ జ్ఞానము సర్వ భౌతిక భావన నుండి విడివడి ఉన్నప్పటికీ, అంటే ఆధ్యాత్మిక జ్ఞానమే అయి ఉండొచ్చు, అది భౌతిక విషయాలని ఖండిస్తూ ఉండొచ్చు, అయినప్పటికీ కూడా అచ్యుత భావ సమన్వితము గావించు. అచ్యుత భావం అంటే అచ్యుత యొక్క లీలల సమన్వితం, దాంతో కలిసి లేకపోతే, అంటే భగవంతుడి యొక్క లీలను వర్ణించింది అయితే ఆ వర్ణన దాంతో కలిసి లేకపోతే అది మాత్రం ఏమాత్రం శోభించు, ఏమాత్రం ఆనందం కలగదు. అంచేత మనకి ఆధ్యాత్మిక జ్ఞానం అవ్వచ్చు, భౌతిక జ్ఞానం అవ్వచ్చు, దాంట్లో కృష్ణుడి యొక్క లీలల వర్ణన, భగవంతుడి యొక్క స్థుతి జరగనప్పుడు అది ఆనందాన్ని ఇవ్వదు, సంతృప్తిని ఇవ్వదు. సహజంగా ఆది నుండి ప్రయాసను కలిగి పరిణామశీలమై ఉండు కామ్యకర్మలను ఆ శ్రీకృష్ణ భగవాన్ భక్తిత్వంతో వినియోగించో ఏ ప్రయోజనం చేకూడగలదు. ఆధ్యాత్మిక జ్ఞానంకే విలువలైనప్పుడు, ఆధ్యాత్మిక జ్ఞానమే కానీ కృష్ణుడి యొక్క లీలల్ని వర్ణించినప్పుడు, కృష్ణుడి యొక్క భక్తి కోసం చెప్పనప్పుడు దానికి విలువ లేకపోతే, ఇంక ఇలాంటి భౌతిక కార్యాల కోసం, లేదా కామ్య కర్మల కోసం, నిష్కామ కర్మ ఇవన్నీ ఏవి చెప్పినా సరే వాటితో భగవంతుడికి సంబంధం లేకపోతే ఆడికి విలువే ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారాన్ని చూపించే మార్గానికి సంబంధించిన జ్ఞానం అయినా సరే అది కృష్ణుడి యొక్క లీలలను వర్ణించినప్పుడు దానికే విలువ లేకపోతే దీనికే విలువ ఉంటుంది. అంచేత ఎటువంటి విషయమైనా సరే అది లాస్ట్ భగవంతుడితో సంబంధం కలిగి లేకపోతే దానికి వాల్యూ ఉండదు, విలువ లేదు, అది మనం గ్రహించాలి. అందుకే భాషల ప్రభుత్వం పైన తెలిపిన విధంగా శ్రీకృష్ణ భగవానుని దివ్య కీర్తనం లేనటువంటి సామాన్య సాహిత్యమే కాక నిరాకార బ్రహ్మములకు సంబంధించిన భక్తిత్వ సేవారహితమైన వేదవాజ్యమేమో మరియు మన కల్పన కూడా ఇచ్చి నిరసించబడినవి. లౌకిక రచనలే కాదు, బ్రహ్మవాదం సంబంధించింది అయినా సరే భగవంతు యొక్క సేవని ప్రేరేపించింది, సేవ చేయడానికి భావన కలిగించినటువంటి రచన అయితే అది నిరసించబడుతుంది, అది అంగీకరించబడదు. అంచేత దాంట్లో భాష ప్రభుత్వాలు
సాధారణంగా సరువులు నియుక్తులై ఉండేది కామికర్మలు ఆద్యంతం రెండింటి ఎందును ప్రయాసనే కూడి ఉండును. కామికర్మలు ఎలా అంటే కామికర్మలు అంటే ఏదో ఒక కామంతో కూడిన కర్మలు, అంటే ఏదో కోరికలతో కూడిన కర్మలు ఎలా ఉంటాయి, ఆది అంతం రెండు కూడా ప్రయాసతో కూడి ఉంటాయి. అది స్టార్టింగ్ లోని ప్రయాసే, ఇవన్నీ కూడా ప్రయాస. ఒకటి. రెండో లక్షణం, వాటిని శ్రీకృష్ణ భగవాను భక్తియుక్త సేవార్థమే వినియోగించినప్పుడే అవి ఫలవంతములు కాగలవు. వాటి వల్ల వచ్చే ఫలితాలను మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క సేవలో మనం ఉపయోగిస్తామో అప్పుడే అది సార్థకత అనేది ఏర్పడుతుంది. ఆ ప్రయాస సార్థకత అనేది ఏర్పడుతుంది, లేకపోతే అవి నిష్ఫలం అవుతాయి. నేను కష్టపడ్డాను, దాని ఫలితం వచ్చింది, కానీ సార్థకత లేదు. సార్థకత ఎప్పుడు వస్తుంది? ఆ ఫలితాన్ని మనం భగవంతుడి యొక్క సేవలో నియుక్తి చేయగలం. నేను కష్టపడ్డాను, బిజినెస్ స్టార్ట్ చేశాను, పెద్దవాడిని అయ్యాను, సంపాదించాను కోట్లు, లౌకికంగా పెర్ఫెక్ట్, కానీ ఆధ్యాత్మికంగా దాని విలువ 0. ఎప్పుడైతే వచ్చిన ధనాలని మనం భగవంతుడి సేవలో ఉపయోగిస్తున్నాం, సత్సంగాలు ఉపయోగిస్తున్నాను, లేదా సత్సంగాలు చేసే వాళ్ళకి సహాయపడుతున్నాం, ఇలా ఎప్పుడైతే మనం భగవంతుడి కార్యాలలో వాళ్ళు ఉపయోగించుకుంటున్నామో అప్పుడు ఆ ప్రయాసకి సార్థకత ఏర్పడుతుంది. అది రెండోది. మూడో లక్షణం, కామ్య కర్మ ఫలములను శ్రీకృష్ణ భగవాన్ సేవకే అర్పిపోలేను లేనిచో అట్టి కర్మ ఫలముల భవబంధములకు దారి తీయగలవని భగవద్గీతతో ధృవపరచబడినవి. ఒకవేళ నేను భగవద్గీత సేవలో వాటిని ఆ కర్మ యొక్క ఫలితాలను నేను నియోగించకపోతే వచ్చేదేంటి? కర్మబంధనం. అందుకనే ఈ 4 వర్ణాలు అన్నవాడు ఉన్నారు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 వర్ణాలలో ధనం అంతా సంపాదించేది ఎవరో తెలుసా? వైశ్య. వాళ్ళే సంపాదిస్తారు, వాళ్ళే ధనం సంపాదిస్తారు, కాబట్టి వాళ్ళే మిగతా మూడు వర్ణాల వాళ్ళని వాళ్ళే పోషిస్తారు. ఆ విధంగా పోషించడం ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని సార్థకతం చేసుకుంటున్నారు. నిజానికి వైశ్యులు అన్న వాళ్ళే మిగతా మూడు వర్ణాల వాళ్ళని పోషించాలి. ఎలాగా? శూద్రులు అన్న వాళ్ళు వాళ్ళ కింద పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వడం ద్వారా వాళ్ళని పోషిస్తున్నారు. వాళ్ళ జీవితానికి ఏది కావాలో అది ఇవ్వడం ద్వారా, దాన ధర్మాలు చేయడం ద్వారా బ్రాహ్మణులను పోషిస్తారు. ట్యాక్స్ పన్నులు కట్టడం ద్వారా ప్రభుత్వం క్షత్రియులు పోషిస్తారు. ఈ విధంగా మిగతా మూడు వర్ణాల వాళ్ళని వీళ్ళే పోషిస్తారు. ఇంకా వీళ్ళే సంపాదిస్తారు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు సంపాదించారు ధనం. పంచాయతీ అది ఒకవేళ ఈ పోషణ చేయకపోతే ఏమవుతుంది? కర్మబంధం. పంచాయత సమాజంలో చెప్తారు, 2% బ్రాహ్మణులు, 8% క్షత్రియులు, 20% వైశ్యులు, 70% శూద్రులు ఉండాలి. అంటే బ్యాలెన్స్ 2% బ్రాహ్మణులు ఉంటే చాలు. ఇప్పుడు 100 మంది 2 బ్రాహ్మణులు ఉంటే 100 మందిని నియంత్రించేవాళ్ళు. అంటే సరైన బ్రాహ్మణుడు, ఇప్పుడున్న బ్రాహ్మణుడు పుట్టిన బ్రాహ్మణుడు కాదు, గుణాలతో ఉన్నాం మనం. వాళ్ళు చెప్పింది 8 మంది క్షత్రియులు ఎగ్జిక్యూట్ చేస్తారు, 20 మంది వైశ్యులు దాన్ని సంపాదన చేయడం చేస్తారు, దాన్ని విముక్తి వాళ్ళందరితో అందరినీ పోషిస్తారు. బ్యాలెన్స్. కానీ ఈ రోజుల్లో బ్రాహ్మణుల వారు లేరు. దాని చేత
అంతా నష్టమైపోయింది. ఇక్కడ విశ్వ చక్రవర్తి గారు రాస్తున్నారు చూడండి, ఆయన ఎంత ఖరాఖండిగా రాస్తున్నారు. భక్తి లేకుండా వేదవాక్కు నుంచి వచ్చిన సాక్షాత్కారం కూడా వ్యర్థం అన్నారు. అంటే వేదాల ద్వారా చదవడం వల్ల మన సాక్షాత్కారం పొందవచ్చు, అది కూడా వ్యర్థపడ భక్తి లేకపోతే. మొత్తం అసలు భక్తి లేనిది వ్యర్థం ఆయన కదా. భక్తి లేకుండా వేదవాక్కు నుంచి వచ్చిన సాక్షాత్కారం కూడా వ్యర్థం. ఆధ్యాత్మిక జ్ఞానం మరియు నిష్కామ కర్మ గురించి వేరేగా చెప్పాలి. అదే మీకు లేనప్పుడు ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం ఈ నిష్కామ కర్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు సాక్షాత్కారం పొందే అటువంటి జ్ఞానమే భక్తి లేకపోతే దాన్ని తిరస్కరించాలి. వీటి కోసం మిగతా ఏదో బ్రహ్మ జ్ఞానం లేదంటే ఈ భౌతికతను వదలాలి ఇవన్నీ చెప్పి ఆధ్యాత్మిక జ్ఞానం కానీ లేదంటే నిష్కామ కర్మ కోసం వివరించే జ్ఞానం లేకపోతే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అంచేత భక్తి లేకుండా నిష్కామ కర్మ కూడా నిరుపయోగమైంది. నిష్కామ కర్మ అంటే చాలా మంది అనుకుంటారు అంటే మన కోసం కాదు, నిష్కామ అంటే నా కోసం అంటూ చేయకుండా ఉంటే అది నిష్కామం. కానీ ఎవరి కోసం చేస్తున్నారు అది ముఖ్యం. నా కోసం కాదు, లోకం కోసం. అది లోకం కోసం చేయడం కూడా నిష్కామమే, కానీ అది కూడా కాదు. చూడండి, నిష్కామ కర్మ భక్తిలో ఒక భాగం. అంచేత భక్తి యోగానికి నిష్కామ కర్మ యోగానికి తేడా ఉంది. చాలా మంది నిష్కామ కర్మ యోగాన్ని భక్తి యోగం అనుకుంటారు. కాదు, రెండింటికి తేడా ఏంటంటే నిష్కామ కర్మ అంటే అర్థం ఏంటంటే ఎటువంటి భావన లేకుండా నాదే కర్తవ్యం అన్న దాంతో చేస్తాడు. ఏదైనా తన కర్తవ్యం కాబట్టి కర్తవ్యం అంటూ చేస్తాడు, అది నిష్కామ కర్మ. కానీ భక్తి యోగం కూడా అంతే, తనకంటూ ఏం చేయడు, కానీ మెయిన్ దృష్టి ఏంటి, భగవంతుడు ఏం నచ్చుతుందో అని చూసి ఆలోచించాడు. నిష్కామ కర్మలో ఏంటంటే కర్మ చెయ్యు, ఫలితాన్ని వదిలేయి, భగవంతుడు వదిలేయి, అది నిష్కామ కర్మ. ఫలాపేక్ష లేకపోవడం. భక్తి కూడా అంతే, భగవంతుడి కోసం చేయు, కానీ ఇక్కడ భగవంతుడు అనేది లేదు, భగవంతుడు వదిలేసాం. అంటే ఇక్కడ ఏంటంటే నిష్కామ కర్మలో నాకు నచ్చిన కర్మ చేస్తాను, కానీ ఫలితాన్ని భగవంతుడు వదిలేస్తాను. నాకు నచ్చిన కర్మ అన్నప్పుడు అది భగవంతుడు నచ్చాలని లేదుగా. కానీ భక్తి యోగంలో భగవంతుడు నచ్చిన కర్మ చేస్తాం, నాకు నచ్చిన దాంతో సంబంధం ఉంది. భగవంతుడు నచ్చిన కర్మని మొదలు పెడతాం, ఇచ్చేస్తాం, తర్వాత ఫలితాన్ని భగవంతుడు వదిలేస్తాం. నిష్కామ కర్మలో మనకు నచ్చింది చేస్తాం, భగవంతుడు ఫలితాన్ని వదిలేస్తాం. రెండిట్లో తేడా. అంచేత నిష్కామ కర్మ కంటే భక్తి యోగం ఇంకా శ్రేష్టం. అందుకని భక్తి లేకుండా, భక్తి అన్న భావన లేనప్పుడు నిష్కామ కర్మ కూడా వ్యర్థమైపోతుంది. ఇంత ముందు కూడా చెప్పాను, భక్తి అంటే ఎవరైనా గుర్తుందా? భక్తి అంటే ఏంటండి? కోరిక లేకుండా చేసేదండి భక్తి. కోరిక లేకుండా చేసేదే భక్తి. ఏం లేకుండా? కోరిక లేకుండా చేసేది. ఎటువంటి ఆశాభావం, కోరిక లేకుండా ఆశాభావం అంటే ఏ మాత్రం ఆశ ఉండకూడదు. కోరికలు అనేది చాలా పెద్దది, ఆశాభావం కూడా ఉండకూడదు, అవుతాదేమో అన్న భావన కూడా ఉండకూడదు. అటువంటి దాన్ని, అటువంటి లేని ప్రేమ, అటువంటి లేని ప్రేమని భక్తి అంటారు. ఏ మాత్రం ఆశాభావం ఉంటే, ఆశ ఉండడం వేరే, ఆశాభావం. ఆశ అంటే అవుతే అవ్వాలి అనుకోవడం, అవుతే బాగుండు అనుకోవడం ఆశాభావం. అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
ఆశాభావం అంటే ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు ఏమాత్రం కూడా. అంచేత ఇంకా చూడండి ఎలా చెప్తున్నారు. మరొకటి, జ్ఞానంలో భక్తి ఉన్నప్పటికీ, ఇంకా జ్ఞానంలో భక్తి కూడా ఉంది ఉన్నప్పటికీ, భగవంతుడు మరియు భక్తి మాయతో మిళితమైనాయని భావిస్తే అది ముక్తి దారి. ఇంత ముందు ఏం చెప్పారు? ఆత్మ సాక్షాత్కారం ఇచ్చే జ్ఞానం ఉంది, దాంట్లో భక్తి లేదు, అది వ్యర్థం అన్నారు. ఇప్పుడు భక్తితో కూడుకున్న జ్ఞానం ఉంది, కానీ అది భగవంతుడు భక్తిని మాయతో పోలుస్తూ, మాయతో సంబంధం ఉంది, మాయతో సమానం అన్న భావన ఉన్నప్పుడు అటువంటి జ్ఞానం ముక్తికి దారితీయదు. అంటే సగం మంది వీటిలోనే ఉండిపోతారు. నిరాకారవాదులు అందరూ కూడా వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్కడ కూడా భక్తి అనే భావన ఉండదు. అందుకని వాళ్ళకి నైవేద్యం పెట్టడం కానీ, ఆరాధన చేయడం కానీ, భగవంతుడు మనిషి అన్న భావన, మంది వింటారు, ఇటువంటి ఉండవు వాళ్ళకి. అసలు సాధన చేసి సాధన పరిపూర్ణత అయితే నువ్వు ముక్తిని పొందుతావు. అది వేదం. రెండో రకం ఏంటి? ఎవరు చూసినా ఒకటే, ఏం చేసినా ఒకటే, అందరి దేవుళ్ళకి ఏ దేవుడు పూజ చేసినా ఒకటే, అన్ని ఒకటే అన్న భావనలో ఉంటారు. అది కూడా అంత పిచ్చిడి అనమాట. అప్పటికప్పుడే మాయలో అది మాయనండి, ఇది మాయనండి, అందరూ మాయలో ఏవో చెప్తుంటారు. ఇటువంటి ఫిలాసఫీ జ్ఞానం. పూజలు చేస్తారు, అటువంటిది మోక్షానికి దారితీయదు. అది కూడా నిరార్థకమే. ఇంకా శుద్ధం అంటే శుద్ధంగా భక్తి ఉండాలి, అప్పుడే మనం గొప్ప. అంచేత చాలా మంది అజ్ఞానం నశించితే ముక్తి పొందుతారని చెప్తారు. అది తప్పు అని చెప్తున్నారు. అజ్ఞానంతో సంబంధం లేదు. అజ్ఞాని అయినా సరే భక్తి ఉంటే ముక్తిని పొందగలం. అంచేత అజ్ఞానం పోయినంత మాత్రం ముక్తిని పొందరు. తర్వాత శ్రీధర స్వామి అన్నారు తన వ్యాఖ్యానం, భక్తి లేని ఆచారాలు కూడా వ్యర్థం. భక్తి లేకుండా ఆచారాలు, మా ఆచారం అన్ని, మా కుల ఆచారం ఇవన్నీ పెడతారు, అవన్నీ కూడా వ్యర్థాలు. అలాగే జీవగోస్వామి మీద చెప్తున్నారు, భగవంతునిపై భక్తి ఆధ్యాత్మిక జ్ఞానం కంటే విలువైంది. భగవంతునిపై భక్తి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే విలువైంది. ఇవన్నీ చూడండి, భగవద్గీత చాలా రకాల వ్యాఖ్యానాలు ఉంటాయి, అది కూడా ఆధ్యాత్మిక జ్ఞానమే. ఆత్మ కోసం ఆట కోసం చెప్తారు, కానీ అవి భక్తిని ప్రేరేపించకపోతే భగవంతుడి మీద, అది భగవంతుడి యొక్క భక్తి కోసం ఉపదేశం చేయకపోతే అవన్నీ వ్యర్థం. అంచేత మనకి వేద జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం 0 ఉండొచ్చు, కానీ భగవంతుడి భక్తి ఉంటే అది గొప్ప, అది గొప్ప. అంచేతే దాంట్లో చెప్తారు, ఒక రామానుజాచార్య తిరుపతి వెళ్తారు. తిరుపతిలో ఉంటున్నప్పుడు ఒక పాల గొల్లా వచ్చి రోజు పాలు ఇచ్చి వెళ్ళిపోతుంటది రామానుజాచార్య వారికి. వాళ్ళు అడుగుతారు, ఎంత అయిందమ్మా? రామానుజాచార్య వెళ్ళిపోతున్నప్పుడు అడుగుతారు, ఎంత అయిందమ్మా? రేపు స్వామి వెళ్ళిపోతున్నారు, రేపు నుంచి అవసరం లేదు అని. నాకు వద్దు, నాకు ఒకసారి కల్పిస్తే చాలు, ఆయన్నే నేను అడుగుతానంటది, ఆయన్ని అడిగి తీసుకుంటానంటది. అంటే అప్పుడు నెక్స్ట్ డే ఉదయం వెళ్ళిపోతున్నప్పుడు రామానుజాచార్య తీసుకొస్తారు. ఇవి రామానుజాచార్య చెప్తారు, స్వామి మీ దగ్గర నుంచి మీ నుంచి అడిగి తీసుకుంటారు, మనకు ఇన్ని రోజులు మీకు పాలు ఏమి ఇచ్చింది అని. అవును, అయితే తీసుకుని కలుస్తారు. అవునంటే ఏమ్మా ఎంత అయింది చెప్పు అంటే, నాకు డబ్బులు కాదు, నాకు డబ్బులు వద్దంటారు. మరి ఏం కావాలంటే, మీరు బాలాజీకి ఎంతో ప్రియులు, అంచేత మీరు నాకు
ఒక లెటర్ రాసి పెట్టామండి, ఇట్లా పార్టీ ఇవ్వండి, నన్ను ఆయన సన్నిధికి చేర్చుకోమని. చాలు, ఆ ఒక లెటర్ చాలు నాకు. నన్ను ఆయన సన్నిధి చేర్చుకోమని మీరు లెటర్ రాసి ఇవ్వండి, రికమెండేషన్ లెటర్. సన్నిధి చేర్చుకోమని ఇస్తే చాలు, ఆ ఒక లెటర్ చాలు నాకు. అంటే నేను రాస్తే ఆయన తీసుకుంటాడా? నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే మీరు ప్రియ భక్తులు కాబట్టి మీకు చాలా అంటే అది నీ ఇష్టం అయితే చెప్పి రాసి ఇచ్చేస్తాను. అది ఆమె పట్టుకుని వెళ్తూ ఉంటుంది, తిరుపతి కొండ ఎక్కుతుంటుంది. ఎక్కడాక దారి మధ్యలో ఇంకా చేరుకోవడానికి మధ్యలోనే ఆమె కింద పడి చనిపోతుంది ఆ లెటర్ పట్టుకుని. వెంటనే బాలాజీ పుష్ప విమానంలో వచ్చి తీసుకుని వెళ్ళిపోతుంది వైకుంఠం. ఆమెకి జ్ఞానం లేదు, ఏమీ లేదు, కానీ నమ్మకం ఉంది, భక్తి ఉంది. అంచేత భక్తి ఉంటే భక్తి అన్నది ఆధ్యాత్మిక జ్ఞానం కంటే విలువైనది, శ్రేష్టమైనది. ఆ విధంగా మనం కాబట్టి నిష్కామ కర్మ కోసం వేరే చెప్పాల్సి ఉంది. అంటే నిష్కామ కర్మ అనేది ఇవన్నీ అంతకన్నా తక్కువే. సో ఈ విధంగా మనం నిష్కామ కర్మ కంటే భగవంతుడి యొక్క భక్తి చేయడం అనేది ముఖ్యం. భగవంతుడి భక్తికి మించినది మరొకటి లేదు అన్నది ఈ శ్లోకాలన్నీ మనకి వివరించి చెప్తున్నాయి. సో ఈ విధంగా భక్తిని ప్రేరేపించింది భగవంతుడి యొక్క గుణగానం చేయని సాహిత్యం వ్యర్థం అని చెప్పి 4-5 శ్లోకాల ద్వారా నారదముని వేదవ్యాసుడికి వివరిస్తున్నాడు. ఇంకా వివరిస్తున్నాడు, ఏం వివరిస్తున్నాడు అని మనం మళ్ళీ రేపు చూద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి చర్చించుకున్నారు? 4 ఉన్నారే కదా. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఒక 2 ప్రశ్నలు తీసుకో. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. ఇందాక భక్తి అంటే ఆశాభావం ఏమి లేకుండా అన్నారు కదా, మరి మనం భక్తి చేస్తున్నాం అంటే వచ్చే జన్మ మంచిగా ఉండాలని అది కూడా ఆశేగా ప్రభుజీ. మరి అదే కదా, అందుకే మనకు పూర్తి భక్తి లేదు. అందుకనే మంది కర్మ మిశ్ర భక్తి అంటారు. కర్మ మిశ్ర భక్తి. భక్తి ఉంది దాంట్లో కొద్దిగా కోరికలు కర్మలు అటుగా కలిసి ఉన్నాయి. ఇంకా అది ఎప్పుడైతే మన శుద్ధి అవుతుందో ఆ భాగాన్ని తీసేస్తామో అప్పుడు శుద్ధ భక్తులు కాదు. అందుకని సాధక స్థితిలో ఇప్పుడు మనకి చిన్నపిల్ల ఇప్పుడు మనకి ఆ సాధక స్థితిలో ఉన్నాం కాబట్టి ఇది పడుతుంది. కానీ ఆ సాధక స్థితిలో ఉండిపోవాలి అనుకోవడం తప్పు. దాన్ని బయటకు రావడానికి ప్రయత్నించాలి. చిన్నప్పుడు మనం చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తాం, స్కూల్కి వెళ్తే చాక్లెట్ ఇస్తాం. పిల్లలు చాక్లెట్ కోసం వెళ్ళేవారు. ఇప్పుడు కూడా అది చాక్లెట్ కోసం వెళ్తానంటే అది చిరాకు ఉంటుంది 10వ తరగతికి వచ్చాక కూడా కదా. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ లో మనం అదే చెప్తాం, మీ కష్టాలు తీరుతాయి, లేదంటే మనకి కర్మ వెళ్ళిపోద్ది, వచ్చే జన్మలో మనం మంచిగా పడతాం, ఇలా ఏవో చెప్పి మనం భక్తితో తీసుకొస్తాం. కానీ ఆ స్థాయిలో ఉంచేయకూడదు. వాళ్ళని అలా తీసుకొచ్చి మనం వాటిని బయటకు వచ్చే స్థాయిలో తీసుకురావాలి. ఆ విధంగా ఉండాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. శాస్త్రం ద్వారా మరి భక్తి చేయాలి, అదా మరి జ్ఞానం ద్వారా ఈ రెండు ఒకటా వేరు వేరే? ఏది చేసినా భక్తిని ప్రేరేపిస్తే ప్రాబ్లం లేదు, భక్తిని నశింపజేస్తే ఈ రెండు వ్యర్థమే. మరి జ్ఞానం తెలిసి చేస్తేనే కరెక్ట్ చేస్తాం కదా, మరి లేదంటే మన ఊహలతోనే చేసేది వేరేగా ఉంటది అని. అందుకనే గురువుని ఆశ్రయించాలి. జ్ఞానంతో ఉండడం కరెక్టే. జ్ఞానం ఎవరి నుంచి వస్తుంది? గురువు నుంచి వస్తుంది. మరి గురువు ఆశ్రయం లేకుండా మనం జ్ఞానం సంపాదిస్తే ఏమవుద్ది? మనం గ్రహించిన జ్ఞానంలో కూడా తప్పులు ఉండొచ్చు. అప్పుడు అది కూడా వినాశనానికి దారితీస్తుంది. జ్ఞానం మనం జ్ఞానం సంపాదిస్తున్నాం అంటే
అది పరంపర ద్వారా సంపాదించినప్పుడే దానికి ఒక సార్థకత అనేది ఏర్పడుతుంది. పరంపర ద్వారా గురువుని ఆశ్రయించి చేయడం ద్వారా, లేకపోతే అది కూడా అజ్ఞానం కూడా మనకి తప్పుదారి పట్టించే అవకాశం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ, బ్రహ్మభూత స్థితి అన్న బ్రహ్మానుభూతి అన్న ఒకటేనా ప్రభుజీ? బ్రహ్మభూత స్థితి బ్రహ్మానుభూతి అనేది కొద్దిగా తేడా. ఒక విధంగా చూసుకుంటే ఏంటంటే అనుభూతి పొందితే అదే బ్రహ్మానుభూతి. అంటే బ్రహ్మజ్యోతిని చూడగలిగినప్పుడు బ్రహ్మానుభూతి అంటారు. బ్రహ్మభూతి స్థితి అంటే ఈ లౌకిక విషయాల మీద వైరాగ్యం పెంచుకుంటే బ్రహ్మభూతి స్థితి. ఓకే. మరి ఆత్మానుభూతి అంటే మరి దానికి ఏంటి ప్రభుజీ? ఆత్మానుభూతి అంటే నేను ఆత్మని, నాకు దీంతో సంబంధం లేదని తెలుసుకోగలడు ఆత్మానుభూతి. నేను ఆత్మని కాబట్టి నాకు వీళ్ళందరూ ఇక్కడ ఉన్న బంధాలన్నీ తాత్కాలికం, ఇక్కడ ఉన్నవాటి తాత్కాలికం, నేను దీంతో సంబంధం లేదు నాకు, ఆ విధంగా ఉండడం అది ఆత్మానుభూతి. హరే కృష్ణ. ఒకసారి చెప్పరా ప్రభుజీ బ్రహ్మానుభూతి? ఇంకొకసారి చెప్పండి. బ్రహ్మానుభూతి కాదు, బ్రహ్మానుభూతి కదా అన్నారు మీరు. బ్రహ్మానుభూతి అంటే బ్రహ్మం. బ్రహ్మానుభూతి ఆత్మానుభూతి మోరలెస్ ఒకటే. అంటే బ్రహ్మానుభూతి అంటే రెండు రకాలు ఉంటాయి. కొంతమంది ఏమో బ్రహ్మజ్యోతిని చూడడం అంటారు, కొంతమంది ఏమో బ్రహ్మం అంటే అహం బ్రహ్మాస్మి అంటే నేను ఆత్మని అని అర్థం. బ్రహ్మభూత స్థితి అదే ఆ రెండు విషయాలు ఉన్నప్పుడే ఆ జ్ఞానం సంపూర్ణం. ఆ రెండు విషయాలు ఉన్నప్పుడే ఆ జ్ఞానం సంపూర్ణం అవుతుంది. ఆ విషయాలు అనేది ఒకటంటే కేవలం బ్రహ్మ జ్ఞానం ఆత్మ సంతృప్తిని ఇవ్వదు. ఆత్మ సంతృప్తి పడిన బ్రహ్మజ్ఞానం ఒకటే సరిపోదు. బ్రహ్మజ్ఞానం అంటే రెండు రకాలు, ఒకటి బ్రహ్మజ్యోతి జ్ఞానం అవ్వచ్చు, రెండోది బ్రహ్మ అంటే ఆత్మ జ్ఞానం అవ్వచ్చు. అదొకటే మనిషికి సంపూర్తి. నేను ఆత్మని అని తెలుసుకున్నది మాత్రం ఆనందం రాదు. నిజమైన ఆనందం ఎప్పుడైతే కృష్ణుడు ఈ విధంగా చేశాడు, దొంగతనం చేశాడు, అలా పరిగెట్టాడు, అలా పరిగెట్టే విన్నప్పుడు మనకు కూడా చాలా ఆనందం అవుతుంది. అవునా కదా? వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది. అంచేత బ్రహ్మజ్ఞానం ఒకటే మనకు ఆనందం సరిపోదు, అది ఫస్ట్, అది తెలుసుకోవాలి. రెండోది సేవ ద్వారా మాత్రమే భగవంతుని ప్రత్యక్షం చూడగలం. ఈ రెండు తీసుకున్నాము, అది భగవంతుని యొక్క వ్యక్తీకరణ. ఈ రెండు ఎవరు తెలుసుకుంటే వాళ్ళు భగవంతుడు వ్యక్తీకరణ అవుతాడు. రెండు ఏ ఒకటి తెలుసుకున్నా సరే భగవంతుడు వ్యక్తీకరణ అవుతాడు. అంటే భగవంతుడు నాకు కనబడతాడు, సాక్షాత్కారం అవుతుంది. ఈ రెండు ఏది తెలుసుకున్నాం. మనకు తెలుసు, జ్ఞానం తెలుసుకునే అనుభూతి లేదు. ఇంకా ఈ జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోగలుగుతారు. అప్పుడు మనం కూడా భగవంతుని చూడగలుగుతాం. అంటే అది సేవ ద్వారా సాధ్యమవుతుంది కదా. చాలా మందికి ఏంటంటే మనకి జ్ఞానం ఉంటుంది కానీ దాని ఫీలింగ్ రాదు. ఇప్పుడు చూడ చాలా మటుకు ఉంటుంది, ఈయన నా భార్య, నా భర్త, ఇవన్నీ నేను ప్రేమించాలి, కానీ వ్యవహారాలు ఉండవు. అవునా కదా? ఆ వ్యవహారం ఎప్పుడైతే దాన్ని మనం నిజంగా చూడగానే ప్రేమ మన మీద వస్తుందో, చూడగానే మనం ఆగలేము. అంత మాట్లాడడం, దగ్గర తీసుకోవడం, అది నిజమైన ప్రేమ వ్యక్తీకరణ. అంతకుముందు ఉన్నది ఓన్లీ థియరీ. నా భార్యను ప్రేమించాలి, నా పిల్లల్ని ప్రేమించాలి. ఇప్పుడు పిల్లల మీద కొంతవరకు ఉంటుంది, దగ్గర రాగానే మనం ఆనందం చేసుకుంటాం, ముద్దులాడతాం, అంటే అది మనకు ప్రేమ ఉంది.
అదే విధంగా ప్రతి దాని మీద మనకు రావాలి. అది అనుభూతిగా మారాలి. విజ్ఞానం అది. విజ్ఞాన స్థితికి వెళ్ళాలి. అదే భగవంతుని మనం ప్రేమించాలి, భగవంతుని మనం సేవ చేయాలి, భగవంతుని మనం భక్తి భావన, భక్తితో ఉండాలి. భక్తి అని చెప్పారు, అది మనకు తెలిసింది. ఇప్పుడు అది ఆచరణలోకి రావాలి. భగవంతు చూడగానే మనకి ఇంకా అన్ని మర్చిపోయి ఎటువంటి ఆశ లేకుండా భగవంతు సేవ చేయాలంటారు పరిగెట్టాలి. అది మన అలా ఎప్పుడైతే వస్తే అప్పుడు మనం సంపూర్ణ భక్తితో ఉండాలి. ప్రేమ భావనకి భక్తి భావనకి తేడా ఏంటి? చెప్పాను, ప్రేమలో కొద్దిగా ఇంకా ఆశాభావం ఉంటుంది, భక్తిలో అది కూడా ఉండదు. ఎటువంటి ఆశాభావం లేదు, చేస్తాం అంతే. సేవ చేస్తున్నాం, దానివల్ల నాకు ప్రయోజనం కలుగుతుందా, నా కష్టాలు పోతాయా, లేకపోతే నాకు భగవంతుడు ఆదుకుంటాడా, ఇవి ఉండవు. జస్ట్ భగవంతుడు సేవ చేసినా వచ్చేసాం అంతే. చేసే అవకాశం ఉంది, చేసే సమయం నాకు ఉంది, శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, అన్ని ఉన్నాయి, చేసే వచ్చేస్తుంది. ఆ భావన ఎప్పుడైతే చేస్తాం అది భక్తి. భగవంతుడు చేస్తే నా భక్తి బాగుంటది, భక్తి బాగుంటుంది అనుకోవడం కూడా ఒక విధంగా అది కూడా ఒక ఆశాభావం. అది ఈ స్థితిలో మనం అది కోరుకోవాలనుకోండి, ఎందుకంటే మనం ఇంకా అంత స్థితికి వెళ్ళలేదు కాబట్టి. కానీ నిజానికి అది కూడా ఆశాభావం. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. భక్తి చేసేటప్పుడు భక్తికి సంబంధించిన అంటే ఒక లెక్చర్ లో ప్రభుపాద చెప్తాడు, మనకు ఆధ్యాత్మిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక జగత్కి వెళ్ళాలనే కోరిక ఉండాలి. కోరిక లేకపోతే మనం ఎట్లా భక్తిలో అభివృద్ధి చెందగలుగుతాం? మరి ఇప్పుడు మీరు అంటున్నారు భక్తిలో ఆధ్యాత్మిక కోరికలు ఉన్నా అది కూడా మళ్ళీ భక్తి కాదంటున్నారు. అంటే మరి ఇవి రెండు కాంట్రాడిక్టరీ అనిపిస్తుంది ప్రభుజీ. మరి ఏం చేస్తాం చూడండి, కోరిక ఉండడం వేరు, దాన్ని ఆశాభావంగా మార్చుకోవడం. ఆశాభావం మన భావన ఆ ఆశతో లింక్ పడిపోతుంది. మరి కోరిక ఉన్నప్పుడు మనకి ఎట్లయినా అది ఉంటది కదా ప్రభుజీ, ఆశ అని. చూడండి, నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు తీసుకెళ్తాడు, అది నాకు సంబంధం లేదు. భగవంతుడు నచ్చితే తీసుకెళ్తాడు, నచ్చకపోతే నెక్స్ట్ జన్మలో తీసుకెళ్తాడు, ఆ తర్వాత జన్మలో తీసుకెళ్తాడు. ఆ భావన ఎప్పుడైతే మనకి ఆ కోరిక మీద మమకారం పెంచుకుంటాం ప్రాబ్లం. భగవంతుడు వెళ్ళిపోయాడు, ఈ జన్మలో వెళ్ళిపోవాలి, భగవంతుడు ఈ జన్మ తీసుకెళ్ళిపోవాలి, అలాగా మనం పెట్టుకో, అది తప్పు, అది భక్తి కాదు. అప్పుడు ఏం చేస్తాం, భగవంతుడు మనం డిమాండ్ చేస్తున్నాం. భగవంతుడు డిమాండ్ చేస్తే ప్రేమ భక్తి ఎలాగవుద్ది? భక్తి అంటే ప్రేమ అంటే ఎలాగవుద్ది? ప్రేమ అంటే అది సంపూర్ణ ఆశాభావం లేని ప్రేమ, సంపూర్ణ ప్రేమ అవుతుంది. మనకి ఇప్పుడు మన సాధక స్థాయిలో ఉన్నాం కాబట్టి ఆ కోరిక ఉండాలి, కానీ నెమ్మదిగా కోరిక కూడా వదులుకోవాలి, భగవంతుడి ఇష్టం మీద వదిలేయాలి. ఓకే, నాకు వెళ్ళాలని ఉంది, ఎప్పుడు తీసుకుంటే అప్పుడు వెళ్తాం. వెళ్ళాలని కోరిక ఉంది, కానీ ఆశాభావం లేదు. ఈ జన్మలో అయిపోద్ది, అది ఇప్పుడు తీసుకెళ్ళిపోతాడు, అది లేదు. అర్థమైందా? మళ్ళీ అర్థమైందా లేదే? అది అంటే కోరికకి మమకారానికి, దాని మమకారం పెట్టేసుకుంటే అది ప్రాబ్లం అయిపోతుంది. మమకారం ఉండకూడదు.
నా లెక్క ప్రకారం జరగకూడదు, భగవంతుడు లెక్క ప్రకారం జరగాలి. నాకైతే వెళ్ళాలని ఉంది, భగవంతు తీసుకెళ్తే వెళ్తాను, భగవంతు తీసుకెళ్తే ఇక్కడ ఉంటాను. కానీ వెళ్ళడానికి ఏం చేయాలి అన్నీ చేస్తాను. తీసుకెళ్ళాలని నేను ఆశాభావం పెట్టుకోను. ఆశ అయితే ఉంది, తీసుకెళ్తే బాగుంటుంది, కానీ ఆశాభావం లేదు. కన్ఫ్యూజ్ చేశానా? అంతవరకు ఒకే విధంగా అలా చేసుకొని వెళ్ళిపోవడమే మనం. అంతే, మన పని మనం చేయడం, మిగతా వదిలేయడం. అది నిజమైన శుద్ధ స్థితిలో ఉన్న భక్తి. కానీ ప్రభుజీ ఒక డెస్టినీ అంటూ లేకపోతే మనము ట్రై చేయలేం ప్రభుజీ. నేను పెట్టుకోవడం లేదు, మనం వెళ్ళాలనే చేస్తున్నాం. కానీ మరి అది అప్పుడు ఆశనే అవుతుంది కదా. అవునండి, వెళ్ళాలని లక్ష్యం, లక్ష్యం అది, ఆశ కాదు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి, నడిచి బయలుదేరాను. ఎప్పుడు వెళ్తానన్నది నాకు సంబంధం లేదు. ఎప్పుడు ఈ రోజు కాదు, సంవత్సరం తర్వాత 10 సంవత్సరాలు వెళ్తానని వెళ్దాం. ప్రయాణం ఆగకూడదు. ఎప్పుడైతే నేను నెక్స్ట్ 4 గంటలు వెళ్ళిపోవాలి అని పెట్టుకున్నానో అది ప్రాబ్లం. 4 గంటలు ఏమైనా అవ్వచ్చు, నా ఒంట్లో బాగోపోవచ్చు, నా వెహికల్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు. అప్పుడేమవుతుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అప్పుడు భక్తి మీద ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అది మమకారం అవుతుంది కదా ప్రభు. అది నేను అంటుంది, మమకారం పెంచుకోకూడదు. మమకారం అంటే నాకు నచ్చిన విధంగా జరగడం అన్నది. అదే మనం అందరం కూడా ఇప్పుడు అందరికీ లక్ష్యం ఉంది, భగవద్ధామం వెళ్ళాలని అందరికీ కోరుకుంది, ఆశ ఉంది, భగవద్ధామం వెళ్ళిపోవాలని. కానీ ఆశాభావం అంటే ఆశిస్తూ కూర్చోవడం లేదు. ఈ జన్మలో వెళ్ళిపోతాను, అది ఇప్పుడు వెళ్ళిపోవాలి, భగవంతుడు తీసుకెళ్ళిపోవాలి, ఇంక వేరే జన్మ వద్దు, ఇటువంటి పెట్టుకోకూడదు. భగవద్ధామం వెళ్ళాలి కాబట్టి వెళ్ళడానికి ఏం చేయాలో అన్ని చేస్తుంటాం, అంతే. భగవంతుడు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తాడు, తీసుకెళ్ళకపోతే ఇక్కడ ఉంటాం. దాంతో అదే భగవద్గీత చెప్పేది, కర్మణ్యేవాధికారస్తే, కర్మ చేయడం వరకే నీ అధికారం. మంచిది. మనకి ఇప్పుడు మీరు భగవద్ధామం వెళ్ళాలనుకుంటున్నారు, నేను భగవద్ధామం అనుకుంటున్నాను, కానీ దానికి వెళ్ళడానికి ఏం చేయాలి అన్నీ చేస్తాం. దాన్ని ఆశ పెట్టుకోం. మా ఫలేషు కదాచున్నా, నేను ఇస్తాను, అది భగవంతు ఇస్తాను అన్నాడు కాబట్టి వదిలేయండి. అని ఏది ఇస్తే అది, ఎంత ఇస్తే అది, ఎంత ఇస్తే అంత, ఎప్పుడు ఇస్తే అప్పుడు. మనం కావాల్సిన అన్ని చేసుకుంటూ మనకు అంటే పోవాలని ఉంటే మరి అది లక్ష్యం ఉంటుంది. లక్ష్యం మీద ఆశాభావం పెంచుకోవద్దు అంటున్నాను. లక్ష్యం తీసేమనలేదు, లక్ష్యం మీద ఆశ అంటే నేను జయిస్తాను. ఇప్పుడు ఎలాగంటే ఇంకా ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు మన పిల్లడు ఇంజనీర్ అవ్వాలి, ఎంసెట్ రాయిస్తాం. ఎంసెట్ రాయాలంటే ఏం చేయాలి, కోచింగ్ పంపించాం, అన్ని చేసాం. అది మన కర్తవ్యం, అంతవరకే. ఆయన చదివాడు, ఆయన కూడా కష్టపడ్డాడు, కానీ రాలేదు, సీట్ రాలేదు. ఏం చేయగలం? సీట్ రాలేదని తిట్టడం మొదలు పెట్టామనుకోండి, ఫ్రస్ట్రేట్ అయిపోతాడు కుర్రాడు. అది మమకారం. ఎంత కష్టపడ్డాడు నువ్వు, ఇంకా చదువు సరిగ్గా చదువు ఎందుకు రాదు, చూడ ఆ పక్కింటికి వచ్చింది, ఆడికి వచ్చేసింది, ఈడికి వచ్చింది, నీకెందుకు రాలేదు, ఇది తయారవుతుంది. ఓకే, వాడు అవ్వాలి, మనం కూడా అవ్వాలనుకున్నాం, వాడికి కావాల్సిన ప్రయత్నం చేసాం, వాడికి రాసి పెట్టలేదు, వదిలేసాం, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ డిగ్రీ చదువురా, లేదా ఇంకో సంవత్సరం లాంగ్ టర్మ్కి వెళ్ళరా, సంథింగ్ నెక్స్ట్. అది మంచిది. ఎప్పుడు ఆశాభావం పెట్టుకుంటే ప్రాబ్లం. మరి ఇంత భక్తి చేసినప్పుడు ఒకసారి ఫాల్ డౌన్ అవుతాం కదా ప్రభు, అప్పుడు దాన్ని ఎలా తీసుకుంటాం మనం? అప్పుడు కృష్ణ చూడండి,
ఫాల్ డౌన్ అవ్వడం అనేది రాదు. రాదా ఓకే. మనం ఎప్పుడైతే ఈ భావంతో చేస్తాం ఫాల్ డౌన్ అవ్వం. ఎప్పుడైతే మన ఆశాభావం పెంచుకుంటాం అప్పుడు ఫాల్ డౌన్ అవ్వం. ఓకే ప్రభు. ఎందుకంటే అప్పుడు ఎందుకు అవ్వలేదు, ఎవడు ఎందుకు ఇలా అయిపోయింది, నా జీవితంలో ఎందుకు అయిపోయింది, భగవంతుడు ఎందుకు నాకు ఇలా కష్టాలు ఇస్తున్నాడు, భగవంతుడు ఎందుకు నన్ను తీసుకెళ్ళలేదు, ఆడు వెళ్ళిపోయాడు, ఇవి మొదలవుతాయి. అప్పుడు రాంగ్ మెంటాలిటీ అంటే అపరాధపు మనస్తత్వం మొదలవుతుంది. ఎప్పుడు ఆశాభావం లేదో ఓకే భగవంతుడు ఆడికి తీసుకెళ్ళాను తీసుకెళ్ళాడు, నన్ను తర్వాత తీసుకెళ్తాడు తీసుకెళ్ళి ఇక్కడ ఉంటాడు, ఇక్కడ నాకు ఏమో సేవ ఉందేమో ఇక్కడ ఆ భావనలో ఉంటాం. కానీ ఎప్పుడొకప్పుడు వెళ్తాం. భగవంతుడు చెప్పాడు సర్వధర్మాన్ని పరిస్థితి మా మీద ఆయన సర్వం తీసుకుంటే ఏదో చేస్తాడు అన్నాడు, చేస్తాడు అంతే. ఎప్పుడు చేస్తాడని చెప్పలేదు అక్కడ. మమకారం పెంచుకోవద్దు, లక్ష్యం పెట్టుకోండి, లక్ష్యం మీద మమకారాన్ని పెంచుకోవద్దు. ఆ లక్ష్యం నెరవేరుతున్న ఆశాభావం పెట్టుకోవద్దు. నెరవేరకూడదు అనేది నిర్ణయించాల్సింది మనం కాదు, భగవంతుడు. ఎప్పుడైతే నెరవేరాలి అనుకుంటే అది మన చేతిలో తీసేస్తుంది, భగవంతుడికి ఇవ్వలేదు. ప్రభు మనం కోరిక కన్నా భగవంతుడు బాగుంటది కదా. మనం కోరిక కన్నా భగవంతుడు అనుకునే కోరిక మనం చేసుకుంటేనే బాగుంటది కదా. అందుకని చెప్తుంది అదే. అందుకని ఎప్పుడైతే మనం అవ్వాలి అని మనం పెట్టుకుంటామో అవ్వడానికి చేసే ప్రయత్నం అంతా చేస్తాం, అవుతా అయింది అదే భగవంతుడు ఏం చేస్తే అది. ఎప్పుడైతే అవ్వాలని పెట్టుకుంటామో అది మన చేతిలో తీసుకున్నట్టు. కానీ ఇట్లా విన్నప్పుడే అట్లా అనిపిస్తుంది ప్రభుజీ, సరే భగవంతుడు ఎప్పుడు తీసుకుపోతే అప్పుడు వెళ్దాం, కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ అదే. అందుకనే మన సాధన అదే కదా. సాధన అంటే ఇటువంటి లక్షణాలు డెవలప్ చేసుకోవడం సాధన. లేదా మన సాధన భగవంతుడు సరే ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు తీసుకెళ్తాడు అని అంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అది తట్టుకోలేకపోతాం. అమ్ము మళ్ళీ ఎప్పుడు తీసుకుపోతా అంటే మళ్ళీ ఎన్ని జన్మలు ఇస్తాడు అన్నట్టు బాధ అనిపిస్తుంది. చూడండి, ప్రభుపాద వారు ఇటువంటి మహాజనులందరూ మన కోసం వచ్చారు. వాళ్ళు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, మనం ఉద్ధరించడానికి వచ్చారు. ఎందుకంటే అది భగవంతుడి కోరిక కాబట్టి వచ్చారు. అంచేత భగవంతుడి కోరిక మీద వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళని సంరక్షించే బాధ్యత కూడా భగవంతుడే తీసుకుంటాడు. మనం చింతించక్కర్లేదు. నిజంగా మనం భక్తిని భగవంతుడికి నచ్చిన విధంగా భక్తి చేస్తే భగవంతుడు ఇక్కడ ఉంచినా సరే సంరక్షించే బాధ్యత ఆయన తీసుకుంటాడు. యోగక్షేమం మహామ్యహం. అంటే మనం దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు టెన్షన్ పడుతున్నాం అంటే అర్థం ఏంటి, మనం చేతిలో తీసుకున్నాం, నా ఇష్టానుసారం జరగాలి అని దాని మీద మమకారం పెంచేస్తున్నాం. మమకారం అంటే అహంకారం, మమ అంటే నేను, అహం అంటే నేను, అహంకారం పెంచుకున్నాం. అహంకారం పెంచుకున్నప్పుడే లేదా మమకారం పెంచుకున్నప్పుడే భయం మొదలవుతుంది, అవుతుందా అవుదా. అది లేనప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి, ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఫస్ట్ నేనే అన్నప్పుడు టెన్షన్, అందరు తోసుకోవడాలు అవుతాయి. అయిపోయి వెళ్దాం, ఎప్పుడు కాలేదు అప్పుడు వెళ్దాం అనుకున్నప్పుడు టెన్షన్ లేదు, కూర్చుంటాం ప్రశాంతంగా, అవునా కదా. ఆకలేస్తే ముందు వెళ్ళిపోవాలనుకుంటాం కదా. అవును, ఆకలైతే వెళ్తాం, అది ముందు వెళ్ళిపోవాలని కూడా తోపు రావడం తప్పదు. ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఎప్పుడైతే ఖాళీ అయితే అప్పుడు తిందాం అనుకుంటే ప్రశాంతత. సో అదే విధంగా ఈ జన్మలో వెళ్ళిపోవాలి, నెక్స్ట్ జన్మ అలాగే అనుకుంటే టెన్షన్. భగవంతుడు ఎప్పుడు తీసుకెళ్తారు, నా పని నేను చేయాల్సిన పని నేను చేసుకుంటాను, నా భక్తిని చేస్తాను అనుకుంటే ఏం లేదు, ప్రశాంతంగా తీసుకోగలుగుతాను. ఎప్పుడైతే మన చేతిలో మనది అనుకుంటాం అప్పుడే టెన్షన్ ఉందాం. నేను అనుకున్నట్టు అవ్వాలి అనుకున్నప్పుడే టెన్షన్ ఉందాం.
లేకపోతే టెన్షన్ లేదు. మనం ఏదైనా కార్యం మొదలవుతే వెంటనే అయిపోవాలన్న ఇది ఉంటుంది కానీ టెన్షన్ పడిపోతుంటాం. అవుతుంది అవుదు అవుతుంది అవుదు అవుతా కాదు. భగవంతుడు నిర్ణయం ఏదైతే అనుకున్నప్పుడు టెన్షనే లేదు. భగవంతుడు నిర్ణయిస్తే అవుతుంది, భగవంతుడు నిర్ణయించకపోతే అవదు. ఇప్పుడు నేను టెన్షన్ పడినా భగవంతుడు నిర్ణయించకపోతే అవ్వకూడదు అనుకుంటే నేను టెన్షన్ పడినా లాభం లేదు. అవునా కదా? సో వచ్చాక మనం జీవితాన్ని మనం ఇది చేసుకుంటున్నాం అంతే తప్ప జీవితం ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటే. జీవితం టెన్షన్లన్నీ కూడా నేను అనుకున్నట్టు అవ్వాలనుకున్నప్పుడే టెన్షన్ మొదలవుతాయి, లేకపోతే ఉండవు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो कोटि वैष्णववृंद की जय. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ దండాత్మ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామ్. హరే కృష్ణ.